సాయిరామ్ సుబ్రతమ్మ గారు, థ్యాంక్ యూ. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. తర్వాత మాట్లాడుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, అనంత ప్రేమమూర్తి, సకల దేవత అతీత స్వరూపులైన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయపూర్వకంగా పాదాభివందనము సమర్పించుకుంటూ, అహం సత్య బోధక దివ్య జ్ఞాన యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు ఏఎస్పి ప్రయాణం 1838వ రోజు. ఈరోజు పంచాంగం 10/7/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, బృహస్పతి వాసరే, గురువారం, పౌర్ణమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. సాయిరాం. ముందుగా శ్రీమతి లలితా సుబ్రహ్మణ్యం గారు వేద పఠనం ఉంటుంది. ఆ తర్వాత స్పెషల్ భజన్స్, తర్వాత స్పెషల్ స్పిరిచువల్ తత్సంగం శ్రీ పి కోటేశ్వరరావు గారి తత్సంగం ఉంటుంది. ఆ తర్వాత స్పెషల్ స్పిరిచువల్ తత్సంగం శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు. ముందుగా వేదం. సాయిరాం, స్టార్ట్ చేయండి. సాయిరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిः సీదసాదనం ప్రణో దేవి సరస్వతీ వాజేభి వాజినీవతి తీనామవృత్రయవతు అణేసాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్త్విద్విపతే సంచతుష్పతే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిన్ విశ్వతో వృత్వా అద్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌదై పురుషః పాదోషేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామద్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత. విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ అవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇచ్ఛః శరద్దవిః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిద కృతాః దేవా యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పశుం తై యజ్ఞం పర్హిషి ప్రౌచన్ పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయచ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంప్రదాజ్యం పశుగుస్తాద్గుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జగ్జిరే
छन्दागुंसि जग्जिरे तस्मात् युयुस्तस्मा अजायत तस्मात् अश्वा अजायन्त एकेचो भयाततः गावोह जग्जिरे तस्मात् तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यततुः कदिदा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासि बाहुराजन्यकृतः ऊरु तदत्ते यद्वैश्यः पद्याहुं शूद्रो अजायत चंद्रमा मनसो जातः सक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरदाय च नाभ्या आसी अंतरिक्षं श्रीष्ण्यौथ्यौ समवर्तत पत्यागुं भूमिर् दिशो श्रोतात् तथा लोगागुम् अकल्पयन् वेदागमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं समसस्तु पारे सर्वाणि रूपाणि विचित्रधीरः नामानि कृत्वा यदास्ते ताता पुरस्त्याज्यमुजारहार चक्रप्रविद्वान् प्रतिसतस्रः त्वमेवं विश्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयदन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेह नाहं महिमानः सचन्ते यत्र पूर्वे सान्ध्याः सन्ति देवाः अभ्यः सम्भूत पृथिव्यैरताश्च विश्वकर्मण समवर्तताति तस्य त्वष्टा विततन् रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदागमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं समसस्परस्तात् त्वमेवं विश्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते प्रजापतिश्चरपि गर्भे अन्तः अजायमानो बहुता विजायते तस्य धीरा परिजानीन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः ओ देवेभ्य आतपति ओ देवानां पुरोहितः पूर्वो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मण जनयन्तः देवा अग्रे तदब्रुवन् यत् स्वैनं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे क्रीच्छते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ दाज्यम् इष्टं मनिषान अमुं मनिषान सर्वं मनिषान तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगादु भेषजं शन्नो अस्त्विद्विपते सञ्चतुष्पते ॐ शान्ति शान्ति शान्तिः यदक्षरपदपृष्ठं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि च रिक्तानि समस्व साईश्वर अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया तासोऽयमिति मामत्वा क्षमस्व साईश्वर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष साईश्वर हरिः ओं तत्सत् श्री साईश्वरार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः को ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति 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 साईराम साईराम सर దేవాదిదేవా వినాయక
దేవాదిదేవా వినాయకా ప్రణవస్వరూపా సురమునివందిత ప్రణవస్వరూపా సురమునివందిత దేవాదిదేవా వినాయకా మంగళచరణ పాహి గజానన మంగళచరణ పాహి గజానన హే శుభదాయక విఘ్న వినాశక హే శుభదాయక విఘ్న వినాశక శ్రీచరణం భవదుఃఖహరణం శ్రీచరణం భవదుఃఖహరణం శ్రీచరణం భవదుఃఖహరణం దేవాదిదేవా వినాయకా ప్రణవస్వరూపా సురమునివందిత దేవాదిదేవా వినాయకా మంగళచరణ పాహి గజానన హే శుభదాయక విఘ్న వినాశక శ్రీచరణం భవదుఃఖహరణం శ్రీచరణం భవదుఃఖహరణం దేవాదిదేవా వినాయకా సాయిరామ్. సాయిరామ్. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము సాయిదే మా భారము సత్య సాయి జీవాధారము సాయిదే మా భారము సత్య సాయి జీవాధారము ముక్తి నిదానము పెన్నిదానము ముక్తి నిదానము పెన్నిదానము సత్యం శివం సుందరం జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము సాయిరామ్ 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 రాధేశ్యామ్ 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 సాయిరామ్ 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 రాధేశ్యామ్ 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 ఆపాదార విందమే ఆధారం ఆపాదార విందమే ఆధారం తన భక్తులపై ప్రసరించు ప్రభావం ప్రశాంతి నిలయం స్వామి నివాసం ప్రశాంతి నిలయం స్వామి నివాసం సత్య ధర్మ శాంతి ప్రేమామయం సత్య ధర్మ శాంతి ప్రేమామయం జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము సాయిరామ్ 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 రాధేశ్యామ్ 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 సాయి గురువరా సాయి సాయి
గురువరా గురువరా సాయి సాయి గురువరా గురువర సాయి గురువరా బాబా గురువర సాయి గురువర బాబా గురువరా సాయి సాయి గురువరా శ్రీపాద వల్లభ జయ గురుదేవా శ్రీపాద వల్లభ జయ గురుదేవా ప్రశాంతి నిలయ జయ సాయి దేవా ప్రశాంతి నిలయ జయ సాయి దేవా చरण तुदे शरण तुदे चरण तुदे साई शरण तुदे श्रीधरा साई साई श्रीधरा श्रीधरा साई साई श्रीधरा गुरुवर साई गुरुवर बाबा गुरुवर साई गुरुवर बाबा गुरुवर साई साई गुरुवरा गुरुवर साई गुरुवरा गुरुवरा साई साई गुरुवरा श्रीपाद वल्लभ जय गुरुदेवा प्रशांति निलया जय साई देवा चरण तुदे शरण तुदे साई चरण तुदे शरण तुदे श्रीधरा साई साई श्रीधरा गुरुवर साई गुरुवर बाबा गुरुवर साई गुरुवर बाबा गुरुवर साई साई गुरुवरा साई राम थैंक यू సాయిరామ్. సాయినాథ దినానాథ బ్రహ్మ రూప సద్గురు సాయినాథ దినానాథ బ్రహ్మ రూప సద్గురు నిరాకార నిర్వికార సత్య సాయి సద్గురు నిరాకార నిర్వికార సత్య సాయి సద్గురు ఓంకార సద్గురు నిర్వికార సద్గురు ఓంకార సద్గురు నిర్వికార సద్గురు నిర్వికార సద్గురు ఓంకార సద్గురు నిర్వికార సద్గురు ఓంకార సద్గురు మాత పిత సద్గురు సకల రూప సద్గురు మాత పిత సద్గురు సకల రూప సద్గురు సకల రూప సద్గురు సత్య సాయి సద్గురు సకల రూప సద్గురు సత్య సాయి సద్గురు సాయినాథ దినానాథ బ్రహ్మ రూప సద్గురు నిరాకార నిర్వికార సత్య సాయి సద్గురు ఓంకార సద్గురు నిర్వికార సద్గురు నిర్వికార సద్గురు ఓంకార సద్గురు మాత పిత సద్గురు సకల రూప సద్గురు సకల రూప సద్గురు సత్య సాయి సద్గురు సకల రూప సద్గురు సత్య సాయి సద్గురు సాయినాథ దినానాథ బ్రహ్మ రూప సద్గురు సాయిరామ్ థ్యాంక్ యూ. సాయిరామ్ అండి.
సాయీశా సాయీశా సద్గురు శ్రీ సత్య సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా భక్తిపురీశా సాయీశా ప్రశాంతి వాసా సాయీశా భక్తిపురీశా సాయీశా ప్రశాంతి వాసా సాయీశా భాగవత ప్రియ సాయీశా భక్త సంరక్షక సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా ఈశ్వరాంబ సుత సాయీశా ఈశ మహేశ సాయీశా కాషాయాంబర సాయీశా కలికావతార సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా నిర్గుణ రూప సాయీశా నీరజలోచన సాయీశా భగవాన్ శ్రీ సత్య సాయీశా భారము నీవే సాయీశా భగవాన్ శ్రీ సత్య సాయీశా భారము నీవే సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా పత్తిపురీశా సాయీశా ప్రశాంతి వాసా సాయీశా భాగవత ప్రియ సాయీశా భక్త సంరక్షక సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా ఈశ్వరాంబ సుత సాయీశా ఈశ మహేశ సాయీశా కాషాయాంబర సాయీశా కలికావతార సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా నిర్గుణ రూప సాయీశా నీరజలోచన సాయీశా భగవాన్ శ్రీ సత్య సాయీశా భారము నీవే సాయీశా భగవాన్ శ్రీ సత్య సాయీశా భారము నీవే సాయీశా 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 సద్గురు శ్రీ సత్య సాయీశా సాయిరామ్. జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా సద్గురుదేవా సాయి మహాదేవా సద్గురుదేవా సాయి మహాదేవా జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా సత్య స్వరూప సాయి మహాదేవా సత్య స్వరూప సాయి మహాదేవా ధర్మ బోధక సాయి గురుదేవా ధర్మ బోధక సాయి గురుదేవా శాంత స్వరూప ప్రేమ స్వరూప శాంత స్వరూప ప్రేమ స్వరూప సద్గురుదేవా సాయి మహాదేవా సద్గురుదేవా సాయి మహాదేవా జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా సద్గురుదేవా సాయి మహాదేవా జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా సత్య స్వరూప సాయి మహాదేవా ధర్మ బోధక సాయి గురుదేవా శాంత స్వరూప ప్రేమ స్వరూప సద్గురుదేవా సాయి మహాదేవా సద్గురుదేవా సాయి మహాదేవా జయ గురు ఓంకారా జయ గురు ఓంకారా. సాయిరామ్. థ్యాంక్ యూ.
साईराम। या कुंदेन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणामरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा मोदिता, सा मां पातु सरस्वती भगवती निःशेष जज्ञापः, निःशेष जज्ञापः। सद्गुरु साई सरस्वती ब्रह्मदेव सती भारती, सद्गुरु साई सरस्वती ब्रह्मदेव सती भारती, मंगल मंगल अखिलासिनी, मंगल मंगल अखिलासिनी, वीणावादिनी कलावती, वीणावादिनी कलावती, हंसवाहिनी विद्यादायिनी, हंसवाहिनी विद्यादायिनी, वेदमात श्री साई भगवती, वेदमात श्री साई भगवती, सद्गुरु साई सरस्वती ब्रह्मदेव सती भारती, मंगल मंगल अखिलासिनी, मंगल मंगल अखिलासिनी, वीणावादिनी कलावती, वीणावादिनी कलावती, हंसवाहिनी विद्यादायिनी, वेदमात श्री साई भगवती, वेदमात श्री साई भगवती, सद्गुरु साई सरस्वती। साईराम। విశ్వనాథరావు. సాయిరామ్ సాయిరామ్ సార్. పర్తిపురి గురుదేవ్, పర్తిపురి గురుదేవ్, పుట్టపర్తిపురి గురుదేవ్, పర్తిపురి గురుదేవ్, పుట్టపర్తిపురి గురుదేవ్, ప్రశాంతి నిలయ ప్రశాంతి నికేతన సత్య సాయి గురుదేవ్, పుట్టపర్తిపురి గురుదేవ్, పర్తిపురి గురుదేవ్, పుట్టపర్తిపురి గురుదేవ్, పరబ్రహ్మ గురుదేవ్, పరం జ్యోతి గురుదేవ్, పరబ్రహ్మ గురుదేవ్, పరం జ్యోతి గురుదేవ్, షిరిడి స్వరూప
పర్తిపురీశ షిరిడి స్వరూప పర్తిపురీశ సత్య సాయి గురుదేవ్ పుట్టపర్తిపురి గురుదేవ్ సత్య సాయి గురుదేవ్ పుట్టపర్తిపురి గురుదేవ్ పర్తిపురి గురుదేవ్ పుట్టపర్తిపురి గురుదేవ్. సాయిరామ్. సాయిరామ్. గురు చరణం సదా భజో సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో. గురు చరణం సదా భజో సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో. గురు చరణం సదా భజో శ్రీ గురు చరణం సాయి చరణం శ్రీ గురు చరణం సాయి చరణం బ్రహ్మానందం పరమానందం బ్రహ్మ విష్ణు శివ చరణం మాత పితా గురు చరణం బ్రహ్మ విష్ణు శివ చరణం మాత పితా గురు చరణం. సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో. గురు చరణం సదా భజో. సుబ్బరత్నమ్మ గారు. సాయిరామ్. నెక్స్ట్ విష్ణుప్రియ, లాస్ట్ 2 భజన్స్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. శీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురు చరణం శ్రీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురు చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం సద్గురు చరణం సదా స్మరామి సద్గురు చరణం సదా స్మరామి. ప్రేమదాస సాయి గురునాథ ప్రేమదాస సాయి గురునాథ పావన చరణం సదా స్మరామి పావన చరణం సదా స్మరామి. శీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురు చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం మృదుల చరణం అనుగ్రహ చరణం సద్గురు చరణం సదా స్మరామి. ప్రేమదాస సాయి గురునాథ ప్రేమదాస సాయి గురునాథ
పావన చరణం సదా స్మరామి, పావన చరణం సదా స్మరామి. శ్రీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురు చరణం. సాయిరామ్ సార్, థ్యాంక్స్ సార్. సాయిరామ్ అండి, నమస్కారం. నమన్ కరో మై గురు చరణం, గురు చరణం సద్గురు చరణం. నమన్ కరో మై గురు చరణం, గురు చరణం సద్గురు చరణం. ప్రణవానంద ఆనంద చంద, ప్రణవానంద ఆనంద చంద. సాయి గురు మమ గురు సచిదానంద, సాయి గురు మమ గురు సచిదానంద. కమన్ కరో మై గురు చరణం, గురు చరణం సద్గురు చరణం. శాంతి విధాయక గురు గోవింద, శాంతి విధాయక గురు గోవింద. మంగళదాయక సద్గురునాథ, మంగళదాయక సద్గురునాథ. ఈశ్వరాంబ ప్రియతనయ, ఈశ్వరాంబ ప్రియతనయ. నమన్ కరో మై గురు చరణం, గురు చరణం సద్గురు చరణం. ప్రణవానంద ఆనంద చంద, సాయి గురు మమ గురు సచిదానంద. నమన్ కరో మై గురు చరణం, గురు చరణం సద్గురు చరణం. శాంతి విధాయక గురు గోవింద, మంగళదాయక సద్గురునాథ. ఈశ్వరాంబ ప్రియతనయ, ఈశ్వరాంబ ప్రియతనయ. నమన్ కరో మై గురు చరణం, గురు చరణం సద్గురు చరణం. సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం. సాయిరామ్. జయ గురు జయ గురు సాయి రామ్, జగద్గురు సత్య సాయి రామ్. జయ గురు సాయి రామ్, బ్రహ్మ విష్ణు శివ సాయి రామ్. పరబ్రహ్మ రూప సాయి రామ్, మాతా పితా గురు సాయి రామ్. జగద్గురు సత్య సాయి రామ్, జగద్గురు సత్య సాయి రామ్. జయ గురు సాయి రామ్, జగద్గురు సత్య సాయి రామ్. జయ గురు సాయి రామ్, బ్రహ్మ విష్ణు శివ సాయి రామ్. పరబ్రహ్మ రూప సాయి రామ్, మాతా పితా గురు సాయి రామ్. జగద్గురు సత్య సాయి రామ్, జగద్గురు సత్య సాయి రామ్. జయ గురు సాయి రామ్, జగద్గురు సత్య సాయి రామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైన నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా మనం గురువు యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనం చెప్పుకున్నాము. దివ్య గురుమూర్తి
శ్రీ సాయి సత్యమూర్తి, దివ్య గురుమూర్తి శ్రీ సాయి సత్యమూర్తి, అపర శివమూర్తి శ్రీ సాయి ఆదిమూర్తి, భువికి దిగి వచ్చే శ్రీ సాయి పుణ్యమూర్తి, భువికి దిగి వచ్చే శ్రీ సాయి పుణ్యమూర్తి, దివ్య వ్యాప్తుడు శ్రీ సాయి విష్ణుమూర్తి, విశ్వవ్యాప్తుడు శ్రీ సాయి విష్ణుమూర్తి. అలాంటి జగద్గురువులైనటువంటి మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మనం గురువుని గురించి కాస్త 4 వాక్యాలు చెప్పుకుందాం. అది కూడా శంకరాచార్యులు గారు చెప్పినటువంటి మాటలు. ముందు గురువు అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర సమగ్ర సమాహార రూపము గురువు. అలాంటి గురువుకి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటున్నాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి అంటే చీకటి అనేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి, ఆ చీకటిని తన జ్ఞానాంజన శలాక, జ్ఞానము అనేటువంటి అంటే ఎప్పుడైతే మనకు ఆ కన్ను అంధకారం కనబడదో ఆ అంధకారానికి మనం కలికి వేస్తే ఏమైనా కనబడుతుందేమో, అలా జ్ఞానాంజనము అంటే జ్ఞానం అనేటువంటి కాటుక మనం పెడితే అంటే కాటుక పెట్టినటువంటి కన్ను ఏ విధంగా ప్రకాశిస్తుందో అలాగే జ్ఞానాంజనం చేత ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశం చేత కళ్ళు తెరిచి జ్ఞానాన్ని, అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందేలాగా చేసినటువంటి ఆ గురుమూర్తికి నమస్కారం చేస్తున్నాం. ఏతయేవత్రయో లోకాః ఏతయేవాశ్రమాశ్రయః ఏతయేవత్రయో వేదాః ఏతయేవత్రయోజ్ఞయః. ఈ ముగ్గురు కూడా ఎట్లాంటి వాళ్ళంటే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురువులో ఉన్నారు. అలాంటి గురువు ఎలాంటి వాడంటే చెబుతున్నాడు, ఏతయేవత్రయో లోకాః అంటే తల్లి తండ్రి గురువులే 3 లోకాలు మనకు. ఎక్కడో 3 లోకాలు అక్కర్లా, భూత భవిష్యత్ వర్తమానాలు. ఏతయేవాశ్రమాశ్రయః అంటే ఆశ్రమాలు 3 ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము. ఆ 3 ఎవరంటే తల్లి తండ్రి గురువే. ఏతయేవత్రయో వేదాః ఈ 3 వేదాలు కూడా, ఈ ముగ్గురు కూడా 3 వేదాలతో సమానం మనకు, వేరే వేదాలు అక్కర్లేదు. ఏతయేవత్రయోజ్ఞయః ఈ ముగ్గురే మనకు అగ్నిత్రయము. అంటే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహ్వనీయము అని 3 ఉన్నాయి యజ్ఞాలు. అవి నిత్యాగ్నిహోత్రులకు ఇవి తెలుస్తాయి. అలాంటి అగ్నిత్రయం తల్లి తండ్రి గురువు. అలాంటి మరి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ గురువుని గురించి మనం ఏమాత్రము మనస్సు పెట్టకపోతే ఎలా అవుతుందో శంకరాచార్యులు గారు మనకు సెలవు ఇవ్వటం జరిగింది. శరీరం సురూపం తథావా కళత్రం యచారు చిత్రం ధనం మే ఋతుల్యం మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. అందమైనటువంటి శరీరం ఇచ్చాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాడిని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని శంకరాచార్యులు గారు రాసినటువంటి శ్లోకాలు ఇవి. చాలా అందంగా పుడతారు చాలా కొంతమంది, అంటే అందమైనటువంటి శరీరం ఇచ్చాడు మనకు. అలాగే తథావా కళత్రం ఆ కళల్లో తేలుస్తుంది కాబట్టి కళత్రం అని పేరు వచ్చింది ఆమెకి. కళాసు త్రాయతే ఇది కళత్రహ అని, కళత్రం అని. అంటే ఆ విధంగా ఆ శృంగార కళల్లో ముంచి తేలుస్తుంది కాబట్టి కళత్రం అని పేరు వచ్చింది. దారాహ అని కూడా ఒక పేరుంది. అది రిటైర్ అయ్యేంత వరకు ఈయన మగవాడైతే రిటైర్ అయిన తర్వాత ఆమెకు పురుషత్వం వస్తుంది. అది అందుకని దారాహ అనేటువంటి శబ్దం కూడా వాడారు. తథావా కళత్రం రూపవంతురాలైనటువంటి భార్యనిచ్చాడు ఆ భగవంతుడు. యచారు చిత్రం ఎంతో విచిత్రమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు. ధనం మేరు తుల్యం మేరు పర్వతంతో సమానమైనటువంటి ధనాన్ని ఇచ్చాడు. అంటే వీళ్ళంతా కూడా ప్రపంచంలో ఉన్నారండి, ఈ లక్షణాలు గలవాళ్ళంతా కూడా. అయినప్పటికీ నీ మనస్సును మనశ్చేన్న లగ్నం, కాస్త మనస్సుని కించిత్తు కూడా నువ్వు ఆ గురోరంఘ్రి పద్మే, ఆ శ్రీ గురు చరణాల యొక్క
పాదపద్మాల యొక్క ఆ సన్నిధిలో ఉంచకపోతే తతక్కిం 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 ఏమిటి ప్రయోజనం? ఇన్ని చక్కటి సంపదలు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు ఒక్క నిమిషం గురువు యొక్క పాదాల చెంత నీ మనస్సును పెట్టలేనప్పుడు నీ యొక్క జన్మ దేనికి అని అంటున్నాడు. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతద్ధిజాతం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. కళత్రం ఇందాక చెప్పుకున్నాం, చక్కగా అనురూపవతైనట్టు రూప లావణ్యాలు కలిగినటువంటి భార్యను ఇచ్చాడు భగవంతుడు. ధనం, మనం మనుగడ సాగించడానికి చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఎన్నో రకరకాలైనటువంటి ధన సంపదలు ఇచ్చాడు. పుత్రులను ఇచ్చాడు. పౌత్ర, మనవళ్ళని ఇచ్చాడు. హాయిగా వాళ్ళతోటి ఆనందంతో మురిసిపోతున్నాం మనం. ఇంతకంటే జన్మ దేనికే ఉంది అనుకుంటున్నాం మనం. ఇలాంటి మళ్ళీ గృహం ఇచ్చాడు. బాంధవాహ, బంధుమిత్రులు ఇచ్చాడు. ఇలాంటి సర్వం ఇచ్చినప్పటికీ, ఇలాంటి సర్వ సంపదలతో నువ్వు తుల దూకుతున్నప్పటికీ మనశ్చేన్న లగ్నం, నీ యొక్క మనస్సుని కించిత్తు కూడా గురోరంఘ్రి పద్మే, ఆ గురువు యొక్క పాదార విందాల చెంతను ఒక్క నిమిషం కూడా నీ మనస్సు ఉంచకపోతే తతక్కిం 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 తతక్కిం. ఇదేనికయ్యా, ఏమిటి లాభం అని చెబుతున్నాడు. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గజ్జం సుపజ్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. షడంగాది వేదాహ, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనేటు వేదాంగాలు నువ్వు చదువుకున్నావు. చతుర్వేద పారంగతుడివి నువ్వు. ముఖే శాస్త్ర విద్య, షట్శాస్త్రాలని నువ్వు చదువుకున్నావు. అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నారు. అలాంటి షట్శాస్త్రాలు కరతలామలకంగా చెప్పేటువంటి ఘనపాఠులు కూడా మనకున్నారు. కవిత్వాది గద్యం, కవిత్వాన్ని గద్యంలోను, సుపద్యం పద్యంలోనూ చెప్పగలిగినటువంటి వీరులు ధీరులు ఉన్నారు. అలాంటి వీరుడు నువ్వు చక్కగా గద్యంలోనూ కవిత్వం చెప్పగలవు, పద్యంలోనూ కవిత్వం చెప్పగలవు. అలాంటి నీకు వాగ్విలాస వైఖరిని ఆ భగవంతుడు ప్రసాదించాడు. కలం బలాన్ని ఇచ్చాడు నీకు. ఇన్నిచ్చినా సరే నువ్వు మనశ్చేన్న లగ్నం, నీ యొక్క మనస్సుని కించిత్తు కూడా గురోరంఘ్రి పద్మే, ఆ గురువు యొక్క పాదార విందాల దగ్గర నువ్వు ఒక్క నిమిషం కూడా కేంద్రీకరణ చేయలేకపోతే తతక్కిం 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 తతక్కిం. ఇదేనికయ్యా, ఏంటి ప్రయోజనం? విదేశేషు మాన్య, చక్కగా చదువుకున్నాడు మన భారతదేశంలో. ఎంటెక్ దాకా చదివాడు, ఎంఎస్ కోసం అక్కడికి వెళ్ళాడు, చదివాడు. విదేశేషు మాన్య, ఎంతో ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలని పణంగా పెట్టి తన యొక్క ధీశక్తిని మొత్తాన్ని పణంగా పెట్టి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. విదేశేషు మాన్య, అక్కడ చేయటమే కాదు ఎంతో పేరు ప్రతిష్టలు పొందాడు. స్వదేశేషు ధన్య, ఇంకా అక్కడే అంత పేరు వచ్చినప్పుడు దేనికి రాదండి. స్వదేశేషు ధన్య. కొంతమంది మన భారతదేశంలో కూడా తమ యొక్క ప్రతిభా వ్యుత్పత్తుల చేత, పాండిత్య ప్రకర్ష చేత మనకు వాళ్ళు ధన్యులవుతున్నారు. సదాచార వృత్తేషు మద్దో నచాన్య, అలాగే మంచి ఆచారాలను మరి ఆచరించడంలో కూడా నువ్వు ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నావు. అయినప్పటికీ నీ యొక్క మనస్సు ఆ శ్రీ గురు చరణాల వద్ద ఏమాత్రం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే, అలాంటి గురు చరణాల యొక్క దగ్గర ఒక్క అర నిమిషం కూడా నువ్వు నీ మనస్సును లగ్నం చేయనప్పుడు తతక్కిం 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 తతక్కిం. ఏమిటి ప్రయోజనం? క్షమామండలే భూపాల బృందై సదా సేవితం హ్యస్య పాదారవిందం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. క్షమామండలే, నువ్వు భూమండలాన్ని వెళ్తున్నావు. సమస్త భూమండలాన్ని నేనేటువంటి సామ్రాట్టువి నువ్వు. నీకు మళ్ళా సామంతరాజులు, చక్రవర్తులు, వాళ్ళ చేత సదా సేవితం, వాళ్ళ చేత నువ్వు సేవింపబడుతున్నావు. యస్య పాదారవిందం, నీ యొక్క పాదారవిందాలకు వాళ్ళు వచ్చి ఘనంగా పూజలు చేస్తున్నారు. నువ్వు దేనికని? భూమండలానికి సామ్రాట్టు అనేటువంటి ఒక గౌరవ సన్మానాన్ని చేసి నీకు అందరూ ఎంతో మంది సామంతరాజులు, చక్రవర్తులు నీ క్రిందటువంటి వాళ్ళంతా కూడా నిన్ను పూజ చేస్తున్నారు.
అలాంటి పాదార విందాలకు నువ్వు పూజ చేసుకునేటువంటి కనుడివే నువ్వు. మరి అలాంటి నీవు అనునిత్యము ఎల్లవేళలా నువ్వు మనసారా నిన్ను కొలుస్తున్నప్పటికీ మనం కూడా గురువు గారిని కొలవాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పోతోంది నీకు. అలాంటి అమన్నానందంలో పడి నీ యొక్క మనస్సును శ్రీ చరణాల మీద కించిత్తు కూడా లగ్నం చేయలేకపోతున్నావు. తతక్యం 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 తతక్యం. ఏమిటి ప్రయోజనం? నువ్వు అంత సామ్రాట్టు అయి ఉండి ఏమిటి ఉపయోగం ఏమిటి? చూడండి, యశో మేఘతం దిక్షు దాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం క్రేయత్ ప్రసాదాత్ మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్యం 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 తతక్యం. చూడండి, దానంలో వీరాధి వీరుడు అన్నావు, దాన కరుణుడిగా పేరు పొందావు నువ్వు. దానంలో వీరుడిని అంటున్నావు, సూర్యుడిని అంటున్నావు. దిక్షు దాన ప్రతాపాత్, నీ యొక్క దాన గుణం కీర్తి ప్రతిష్టలు దశ దిశలా కూడా నిండిపోతున్నాయి. జగద్వస్తు సర్వం, అన్ని గొప్ప వస్తువులు కూడా నా చేత చిక్కాయని సంబరపడిపోతున్నావు. ఎక్కడెక్కడో ఎవరెవరో సంపన్నుల దగ్గర కూడా సామాన్యుడి దగ్గర లేనటువంటి అసామాన్య వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి. నువ్వు వాటిని అనుభవిస్తున్నావు. కరేయత్ ప్రసన్నదాత్, ఆ భగవంతుని యొక్క ప్రసాదం వల్ల నువ్వు ఇన్ని పొందినప్పటికీ ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి ఆ గురువు యొక్క పాదాల దగ్గర నువ్వు ఆ సంతోషాతిశయంలో నువ్వంతా కూడా సర్వాన్ని మర్చిపోయి గురువు ఉన్నాడనేటువంటి విషయం కూడా గమనించకుండా ఆ గురువు యొక్క పాదార విందాల దగ్గర నీ యొక్క మనస్సుని కించిత్తు కూడా లగ్నం చేయలేకపోతున్నావు. తతక్యం 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 తతక్యం. ఏమిటయ్యా, ఏంటి ఉపయోగం? ఇన్ని భోగాలు అనుభవిస్తున్నావు, ఏంటి ఉపయోగం? నభోగో నయోగో నవాజరాజౌ నకాంతా సుఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్యం 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 తతక్యం. యోగం లేదంటున్నావు అంటే ఇంకా కాస్త ముందుకెళ్ళాం. ఈ వీళ్ళంతా కూడా విరాగంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నా యోగో, యోగం లేదు నీకు. నా భోగో, భోగం లేదు. నా వాజ్రాజం, రాజ్యాలు అక్కర్లేదు, గుర్రాలు అక్కర్లేదు, పరివారాల మీద నీకు ఆసక్తి లేదు. నా కాంతా సుఖే, ఈ ప్రపంచంలో రెండే రెండు మనిషిని దౌర్బల్యానికి గురి చేస్తున్నాయి, కాంతా కనకాలు. నా కాంతా సుఖే, అలాంటి కాంతా సుఖం కూడా నీకు అక్కర్లేదు అంటున్నావు. నైవ విత్తేషు చిత్తం, ధన ధాన్యాలు కూడా అక్కర్లేదు అంటున్నావు. ఎంత విరాగిపోయినావే, ఇంత సర్వసంగ పరిత్యాగమైనప్పటికీ మన చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే. సరే, మేమంటే సంపదలు వగేరాలు కళత్రాలు భోగాలు యోగాలతో మేము అనుకుంటున్నాం. మరి మీరంతా కూడా సర్వసంగ పరిత్యాగులు కదయ్యా, మునులు కదా. మరి మీరైనా కూడా ఆ గురువు గారి యొక్క పాదాల దగ్గర ఒక 5 నిమిషాలు మనసు పెట్టాలి కదా. మీరు కూడా పెట్టలేకపోతున్నారు. మన చేన్న లగ్నం, ఆ గురువు యొక్క పాదార విందాల దగ్గర మీలాంటి విరాగులు కూడా పెట్టలేకపోతున్నటువంటి సందర్భంలో తతక్యం 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 తతక్యం. ఇక్కడ భోగులు పెట్టలేకపోతున్నారు, భోగాలు అనుభవించడం వల్ల. యోగులు పెట్టలేకపోతున్నారు, వాళ్ళు రకరకాల చింతల్లో ఉండటం వల్ల. ఏమిటి మనం సాధించేది అన్నారు. అరణ్యేన వాస్వస్య గేహేన కార్యో నదేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్యం 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 తతక్యం. ఇక నీ గృహస్థాశ్రమం అక్కర్లేదంటున్నావు, గృహస్థాశ్రమం మీద కోరిక లేదంటున్నావు, వానప్రస్థాశ్రమం మీద కోరిక లేదంటున్నావు. నా కార్యే, ఏ కార్యం మీద నీకు కోరిక లేదంటున్నావు. నా దేహే, దేహం శారీరక భోగాల పట్ల కూడా నీకు మమకారం లేదు అంటున్నావు. ఇవన్నీ కూడా వదిలేసావు నువ్వు. ఎక్కడో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాల మీద కూడా నీ మనస్సు లేదు అంటున్నావు. మరి అట్లాంటప్పుడు నువ్వు మనస్సు పెట్టద్దు కదా గురువు గారి యొక్క పాదాల దగ్గర. అయినప్పటికీ నీకు ఏదో చింతుంది, ఎక్కడో మూల ఇంకా అది తీరలేదే ఇది తీరలేదే అనేటువంటి ఒక చిన్న కొస మెరుపు నీ దగ్గర ఉన్నది, నీ యొక్క హృదయంలో. ఆ యొక్క భ్రాంతి చేత నీ యొక్క మనస్సుని శ్రీగురున్న పూర్వ చరణాల వద్ద ఏమాత్రము లగ్నం చేయలేకపోతున్నావు. ఏమిటయ్యా ప్రయోజనం? ఆయన భోగి గురు పాదాల దగ్గర పెట్టలేకపోతున్నాడు, మన యోగి అయినటువంటి నువ్వు కూడా పెట్టలేకపోతున్నావు. ఏమిటి సమస్య? అనర్ఘ్యాన్ని రత్నాన్ని భుక్తాన్ని సమ్యక్
సమాలింగిత కామినీయామినీషు సమాలింగిత కామినీయామినీషు మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్యం 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 తతక్యం. ఇక అనర్ఘ్యాని రత్నాన్ని, వెలకట్టలేనటువంటి రత్నాలు నీకు దొరికాయి, నీ దగ్గర ఉన్నాయి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. భుక్తాని సమ్యక్, సుఖవంతమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి అన్ని సర్వసుఖాలు అనుభవించగలిగినటువంటి భోగాలు నీ దగ్గర ఉన్నాయి. సమాలింగిత కామినీయామినీషు, ఈ లోకంలో ఒకటి రెండే చెప్పుకున్నాం కదా మనం, కామిని కాంతాలని. అలాంటి యామినీషు, ఆ రాత్రి వేళల యందు కామిని సుఖం ఆనందంగా ప్రాప్తిస్తోంది నీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. అంత అమందానందాన్ని, అంత అనుభూతిని పొందుతున్నప్పటికీ నీ మనస్సు ఆ శ్రీ గురుచరణాల వద్ద లగ్నం కాకపోతే తతక్యం 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 తతక్యం. ఏమిటి మరి? నీకు రత్నాలు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, కామినీ సుఖం ఉన్నది, హాయిగా కాలం గడుపుతున్నావు కాలు మీద కాలేసుకొని. అయినప్పటికీ ఒక్క అరక్షణం కూడా నువ్వు ఆ గురు చరణాల మీద మనస్సు పెట్టలేకపోతున్నావు. ఏమిటి విశేషం అని ఇదంతా కూడా శంకరాచార్యులు గారు ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి ప్రతి వాణ్ణి దృష్టిలో పెట్టుకొని ఇది రాసినటువంటి పద్యాలు. గురోరష్టకం పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చగేహే లభేత్ వాంఛితార్థం పరబ్రహ్మ సౌన్య గురోరుక్తవాక్య మనోయస్య లగ్నం. ఈ విధంగా ఒక యతి కానివ్వండి, భూపతి కానివ్వండి, యతి అంటే సమస్తాన్ని వదిలేసిన వాడు, భూపతి అంటే సమస్తము కావాలి అనుకునేవాడు, భోగాభిలాష గల వాడిని భూపతి అంటాం, భోగాభిరహితుణ్ణి యతి అంటాం. అలాంటి యతి కానీ భూపతి కానీ బ్రహ్మచారి, ఇంకా ఆయన ఏ వ్యాపకము లేనటువంటి వాడు, గృహస్థు, అన్ని యావలు ఉన్నటువంటి వాడు, ఎవరైనా సరే ఈ గురువష్టకాన్ని చదివినా సరే విన్నా సరే అందరూ పుణ్యపురుషులు అవుతారు. గురువాక్యాన విశ్వాసం గల వారికి అన్ని కోరికలు తీరి పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది, అనగా పరబ్రహ్మను గురించి తెలుసుకోగలుగుతాడు అని చక్కగా శంకరాచార్యుల వారు ఇది ఈ విధంగా గురువు అష్టకంలో ఆ గురువుని గురించి చెప్పారు. ఇప్పుడు అలాగే మన గురువు గారిని గురించి ఒక్క 4 పద్యాలు మనం చదువుకొని మనం నా కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. ఇప్పుడు మనం గురు వందనంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఏఎస్బి అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి ఇంతటి మహత్తరమైనటువంటి గ్రూపుని 5 సంవత్సరాల నుంచి ఇవాళ 1838వ రోజు నిరాటంకంగా, నిర్విఘ్నంగా, నిరాతంకంగా, అమేయంగా, అమోఘంగా నిర్వహిస్తున్నటువంటి మల్లెల లక్ష్మీనారాయణ గారికి ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఏఎస్బి అహం సత్యబోధక సర్వసభ్య సమావేశం సమర్పించేటువంటి గురువందన. సాయి పదమునందు సాధనా చతురులు, సాధనా నిపుణులు, సాయి పదమునందు సాధనా నిపుణులు, సాయి వాగ్విలాస చతుర్మతులు, సాయి వాగ్విలాస చతుర్మతులు, సాయి నచ్చుమెచ్చు సాహితీమూర్తులు, సాయి నచ్చుమెచ్చు సాహితీమూర్తులు, మరపురారు మీరు గురువుగారు. ఆ విధంగా సాయి పదంలో ఏది పట్టినా కూడా సాధన చేసేటువంటి నైపుణ్యము, సాయి వాక్కుని చమత్కారంగా చెప్పగలిగినటువంటి చతురత, అలాగే ఆ స్వామి యొక్క విభూతి కుంకుమ అమేయమైనటువంటి వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్వామి నచ్చారు మెచ్చారు అని చెప్పడానికి మనకు అవకాశం ఉన్నది. అలాంటి స్వామిని నచ్చి మెచ్చినటువంటి మరి సాహితీ సంపన్నులు అయినటువంటి గురువు గారు మీకు పొరపాటున కూడా మాకు మరపు రారు అని మనం శ్లాఘిస్తున్నాం. సాయి పాదుకలకు సకల సామర్థ్యాలు, సాయి పాదుకలకు సకల సామర్థ్యాలు, అర్పణము చేయు ఆర్తిమీది, అర్పణము చేయు ఆర్తిమీది, కార్యసాధనాన సాటి ఏలేనట్టి, కార్యసాధనాన సాటి ఏలేనట్టి, మరపురారు మీరు గురువుగారు, మరపురారు మీరు గురువుగారు. అలాంటి సాయి పాదుకల్ని పెట్టుకొని సమస్త కార్యాల యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా
ఆ పాదుకల దగ్గర పణంగా పెట్టి భక్తి ప్రపత్తులతోటి, శ్రద్ధ ఆసక్తులతోటి, దీక్ష దక్షతలతోటి ఆర్తిగా ప్రతి కార్యక్రమాన్ని నీరాజనంగా సమర్పిస్తున్నటువంటి నేర్పరి మా గురువు గారు. ఇక అందుకని కార్య సాధనాన సాటి ఏ లేనట్టి ఆయన ఏం తలచినా సరే అది జరిగి తీరాల్సిందే. అలాంటి ఏ కార్యక్రమ ప్రణాళిక పెట్టినా కూడా 100% నిర్వర్తించగలిగినటువంటి మరి ఆయన ధీమంతుడు. అలాంటి గురువు గారు మీరు మాకు మరపు రారు. అహం సత్యబోధ సమరస భావాన, అహం సత్యబోధ సమరస భావాన, జలము పాలవోలె కలిసిమెలిసి, జలము పాలవోలె కలిసిమెలిసి, అలరుతున్ననెప్పుడు ఆనందహేలలో, అలరుతున్ననెప్పుడు ఆనందహేలలో, మరపురారు మీరు గురువు గారు, మరపురారు మీరు గురువు గారు. అహం సత్యబోధకలో విభిన్న భాషల వాళ్ళు ఉన్నారు. ఒక భాష కాదు, తెలుగు, ఇంగ్లీష్, అరవము, హిందీ ఇత్యాది, తమిళము ఇలాంటి రకరకాల భాషల వాళ్ళు ఉన్నారు. అయినా సరే అందరం కూడా సామరస్యంతో, సోదర భావంతో, మరి అన్న చెల్లెళ్ళలాగా, అన్న తమ్ముళ్ళలాగా ఇక్కడ మరి ఎంత మెసులుతున్నాం. జలము పాలబోలే కలిసిమెలిసి. అవి ఎప్పుడు కలుస్తాయో, ఎలా ఉంటాయో, ఎక్కడ అసలు ఏరు ఆ జలంలో పాలల్లో నీళ్లు జలాన్ని మనం, ఆ పాలని మనం కనుక్కోలేని విధంగా, ఆ విధంగా ఎన్ని భాషలు ఉన్నా సరే, ఎన్ని మతాలు ఉన్నా సరే, ఎన్ని భాషలు ఉన్నా సరే మనకు కలిసిమెలిసి చక్కగా ఆనందంగా దండాలు అలరేలాగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అలాంటి చక్కని వేదిక ఏఎస్బి. అలాంటి ఏఎస్బికి అధినేత మా గురువు గారు. కాబట్టి మరపురారు మీరు గురువు గారు. పట్టుపట్టి వివిధ పథకాల అమలులో, పట్టుపట్టి వివిధ పథకాల అమలులో, పగలు రేయి అనక పాటు పడుతూ, పగలు రేయి అనక పాటు పడుతూ, సత్ఫలాలనంది సభ్యులు కొనియాడ, సత్ఫలాలనంది సభ్యులు కొనియాడ, మరపురారు మీరు గురువు గారు, మరపురారు మీరు గురువు గారు. ఎన్నెన్నో వివిధ పథకాలు పెట్టారు. రోజుకోటి పెరుగుతోంది. ఇప్పుడు హనుమాన్ చాలీసా తొలిసారిగా ఈ నెలలో పరిచయం కాబోతోంది. ఆ విధంగా ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా తీసుకొచ్చి వాటిని అమలుపరుస్తూ, వాటి యొక్క సాధనలో పగలు రేయి అనకుండా శ్రమిస్తూ, వాటి ద్వారా సత్ఫలాలను పొంది, అందరు సభ్యుల యొక్క శభాష్ అనేటువంటి నినాదాల్లో, చప్పట్లలో మీరు ఎంతో అమందానందాన్ని పొందుతున్నటువంటి ఆ అమేయమైనటువంటి మీకు విభూతి కురుస్తోంది. అలాంటి గురువుగారు మిమ్మల్ని మేము పొరపాటు కూడా మర్చిపోము అంటున్నాం. ఆదరాన పొంగి ఆషాఢ పూర్ణిమ ఉత్సవాన మనసులు ఎలుగా, ఆదరాన పొంగి ఆషాఢ పూర్ణిమ ఉత్సవాన మనసులు ఎలుగా, మాదు వందనము మనసార అందగా, మరపురారు మీరు గురువు గారు, మాదు వందనము మనసార అందగా, మరపురారు మీరు గురువు గారు. అలాంటి మేము అందరం కూడా అందరి యొక్క భావాల్లో, ఈ భావాలన్నీ అందరి యొక్క మనస్సులో ఉన్నాయి, దోబూతులు ఆడుతున్నాయి. వాటికి ఒక అక్షర రూపాన్ని తీసుకొచ్చి ఎంతో ప్రేమతో, ఆదరంతో, అనురాగంతో మీకు ఈ ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ ఉత్సవంలో మా మనసు దోబూతులాడుతున్నటువంటి నేపథ్యంలో, మనసులు ఊగుతున్నటువంటి నేపథ్యంలో మేము మీకు ఈ ఏఎస్బి అధినేతగా, గురువుగా, ఆచార్యుడిగా, ప్రబోధకునిగా, ప్రవక్తగా ఇన్ని పదవులు మీకు ఇచ్చి దాంట్లో చక్కగా మా యొక్క గౌరవ వందనాన్ని, గురువందనాన్ని మీకు మనసారా అందిస్తున్నాము. అలాంటి గురువందనాన్ని స్వీకరించి ఉన్నటువంటి మీరు మరపురారు మీరు గురువు గారు, మరపురారు మీరు గురువు గారు. ఈ యొక్క అక్షర రూపంలో తీసుకొచ్చినటువంటి రచన పేసపాటి కోటేశ్వరరావు మీ యొక్క ఆశీర్వాదాలతో ఒక అర్ధరాత్రి కానీ దీనికి సెట్టింగ్ కుదరలేదు. గత రాత్రి కరెక్ట్గా 11 గంటలకి ఈ సెట్టింగ్ కుదిరింది. ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల దీన్ని అందరినీ కూడా నేను రాసినప్పటికీ సమర్పణ అహం సత్యబోధక చెన్నై సమూహము 10/7/25 దీన్ని మీ యొక్క హృదయానికి సమర్పిస్తూ మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ మమ్మల్ని అందరినీ దీవిస్తారని కోరుకుంటూ గురువందనంగా
ఈ గురు పూర్ణిమ నాడు మనసారా ప్రార్థిస్తూ అర్థిస్తూ అభ్యర్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్. సార్ మీరు అర్ధరాత్రి చూస్తే నేను అర్ధరాత్రి చూశాను సార్, 12:41 చూశాను. ఇది మీరు 11:41కి ఇది గ్రూప్ లో పెడితే నేను 12:41 చూశాను సార్. రాత్రి ప్రాక్టికల్ గా చెప్తుంటే ఐ స్లెప్ట్ ఎట్ 8:45. వాళ్ళు పెందలాడు పడుకోవాలని ప్రయత్నం చేశాను. ఏంటి గురుపురం రోజు చెప్తున్నాడంటే నేను ఏం చెప్తున్నా అదే. I slept at 8:45. I woke up at 9:25. Again, I woke up again at 10:25 and 12:45, 1:25, 3:15, 5:20. ఇక చూడండి నేను ఎప్పుడు నిద్రపోయాను. నా నిద్ర అలానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు మర్చిపోవడం కాదు, ఐ నెవర్ ఫర్గెట్ యూ ఆల్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు స్కూల్కి పోయి వచ్చాను. ఒక 10th క్లాస్ సోషల్ స్టడీస్ టీచర్ అనమాట. ఎప్పుడు స్కూల్ పోయినా నాకు ఫస్ట్ ఆవిడే కలుస్తారు సార్. ఆవిడ ఐ కెనాట్ ఫర్గెట్ హర్. ఇంకొక సోదరుడు ఉన్నాడు, భుజం మీద చేసి కళ్ళమ్మనీళ్ళు వచ్చినాయి సార్. నాకు మరలా జన్మ వద్దనుకుంటున్నాను. పుడితే మాత్రం టీచర్గా పుట్టమని ఆయనతో అంటుంటే ఆయన ఏడ్చాడు, నేను ఏడ్చాను స్కూల్లో. చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పోదామా నా మనసులో ఉంది స్కూల్కి పోతే బాగుండు అని చెప్పి. అలా ఐ హ్యావ్ నాట్ కన్ఫర్మ్డ్. పోదామా మైండ్లో అయితే సంకల్ప థాట్ అయితే ఉంది, స్కూల్కి పోతే బాగుండు, ఇవాళ రోజు పోతే బాగుండు, స్వామి విభూది ఫోటోలు అందరు. సో మార్నింగ్ ఐ డిసైడ్ టు గో. పోతే ఎంత ఆనందం అంటే ఐ గాన్ టు ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్. ఐ మెట్ ఈచ్ ఎవ్రీ టీచర్ని ఎవ్రీ స్టూడెంట్ని పలకరించాను. ప్రతి క్లాస్లో గురు బ్రహ్మ శ్లోకం చెప్పాను. ప్రతి టీచర్కి స్వామి ఫోటో, స్వామి విభూతి, కుంకుమ ఇవ్వడం జరిగింది. అటువంటి అహం సత్య బోధకాల్లో నిన్నటిదాకా నేను ఎప్పుడు చెప్పిన ఏ పండుగ అయినా 5 అని చెప్తున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫెస్టివల్ వీఆర్ సెలబ్రేటింగ్ సిక్స్త్ ఫెస్టివల్. గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి ఏ పండుగ అయినా 6 అంటాం. సాగితే 6 అంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ 6th ఫెస్టివల్. గారెలు బూరెలు చేసుకోలేదు 6 సంవత్సరాల క్రితం. గారెలు బూరెలు చేసుకోలేదు ఆ రోజు మేము. గారెలు బూరెల కంటే కూడా చాలా పవర్ఫుల్ పండుగ ఇది. ఆత్మజ్ఞానం ఇచ్చే పండుగ ఇది, గురు పూర్ణిమ పండుగ. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఏవో గొప్ప పదాలు వాడారు. నాకైతే అర్థమే తెలియదు సార్. నాకైతే 4 మాటలు చెప్తాను తప్పితే ఐ డోంట్ నో ఇన్నర్ డెప్త్గా అంత నేను ఫోన్ సార్. థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరందరూ కూడా గురువులే. ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ గురువులే. ఎవ్రీబడి ఈజ్ ఎ గురు, ఎవ్రీబడి ఈజ్ ఎ రోల్ మోడల్గా ఉన్న వాళ్ళందరూ గురువులు. సో కొన్ని విషయాలు ఈ 15-20 నిమిషాల్లో నేను ఏం చెప్పగలను, కొన్ని విషయాలు టచ్ చేస్తాను. ఓకే అనురాగ్ చెప్పమ్మా. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మా గురువు గారికి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ పట్నాయక్. గాడ్ బ్లెస్ యు సార్. జాగ్రత్త అమ్మా, టేక్ కేర్. ఇలానే ప్రయాణం చేద్దాం. నువ్వు కనుక ఊరుకున్నావు, ఎవరు ధైర్యం చేసి ఓపెన్ చేయరు. నువ్వు ఓపెన్ చేసావు కనుక నేనేమన్ను. అలాగనే ప్రయాణం చేద్దామమ్మా. నాకు తోడుగా నీవు ఉండు, నీకు తోడుగా నేను ఉంటాడు, మనకు తోడుగా స్వామి ఉన్నాడు. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాతోనే ఉండు. నువ్వు నాతో ప్రయాణం చేయి, నేను నీతో ప్రయాణం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతకంటే ఏమొద్దు నాకు, చాలు. ఇచ్చింది చాలమ్మా, నాకేం అక్కర్లేదు. నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటా, మనతో స్వామి ఉంటాడు సార్. థ్యాంక్ యూ అమ్మా. సో ఆ విధంగా కొన్ని ప్రతి గురు పూర్ణం కూడా స్వామి వారి అద్భుతమైన మెసేజ్ ఉంటుందండి. కొన్ని విషయాలు ఇవాళ ప్రయత్నం చేద్దాం. రాబోయే అవకాశం ఉన్నప్పుడు కూడా యూ కెన్ కంప్లీట్ ద సబ్జెక్ట్ గురు పూర్ణం. ఫ్యాంటాస్టిక్. ఇంకా ఆనందదాయకం ఏంటంటే ఈసారి గురు పూర్ణమికి గురు చరిత్ర నిన్న కంప్లీట్ చేసుకుని గురు పూర్ణం నాకే చాలా ఆనందం. చాలా మంది ఆనందపడ్డారని నాకు, చాలా మంది ఆనందపడ్డా. మీరు ఎట్లా చూస్తారు సార్ అంటే, ఎట్లా చూస్తారంటే నేనేం చెప్తానండి, మీరు చూడొచ్చు నేను ఆనందంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను. యూ కెన్ ఆల్సో సీ మీ కళ్ళతో నా దగ్గర రాకర్లా, నేను మీ దగ్గర రాకర్లా. యూ కెనాట్ సీ ఫిజికల్లీ 1 to 1. ఇప్పుడు మా ప్రిన్సిపాల్ కలిసి వచ్చిన
మా సిస్టర్ చాలా ఆనందపడి కాలమే పడిపోయింది. ఆవిడకి అంత స్ట్రెంత్ నన్ను చూస్తే. పొద్దునే అనుకుంది చదవాలి, షీ లుక్స్ డల్. నాకు మొహం ఫేస్ ఇది ఇండెక్స్ అది మైండ్, నా మొహం చూస్తే తెలియదండి, నిద్రపోయింది లేనిది. పొద్దునే అనుకుందిట స్వామి వస్తే స్వామి ఆవిడ అనుకుంది వాళ్ళ స్కూల్కి పోతుంది. ఒక గురు పూర్ణ సందర్భంలో స్వామి ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. దాంతో ఇది ప్రారంభం చేద్దాం. ఇది ఒక శ్లోకం అనుకున్నాం, నాకు బాగా ఇష్టమైన శ్లోకం. భక్తి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదం దీవం సాయినాథం. నేను ఇంతవరకు 32-33 సంవత్సరాలు అయింది సంస్థలోకి వచ్చి, స్వామి పదంలోకి వచ్చి. ధారాగిరిజం 5 సంవత్సరాలు అంటోంది, నేనేం 33 అంటే ఇప్పుడు నన్ను ఏ మామయ్య గారు అంటది ఇప్పుడు ఆవిడ. ఏమో 33 సంవత్సరాలు బట్టి స్వామి మార్గంలోకి వచ్చాయని చెప్పాను. నా వయసు 33 అనలేదు ధారాగిరిజ. 33 సంవత్సరాలు బట్టి ఐ నెవర్ మిస్ ఎనీ గురు పూర్ణిమ సత్సంగం అండి. బాల వికాస్ కల్చరల్ నిన్న కూడా మా ఇంట్లో అనుకున్నాం. మా ఇంట్లో ఇదే ముచ్చట, మాకు వేరే ముచ్చట్లు ఉండవండి. అయితే నెవర్ థింక్ అబౌట్ అదర్ మ్యాటర్స్. ఒక సందర్భంలో ఒక గురు పూర్ణిమ రోజు స్వామి ఫ్యాంటాస్టిక్ మెసేజ్, దాంతో యూ కెన్ స్టార్ట్ అవర్ సత్సంగం. స్వామి మన్ని అంటే స్వామి మన సాధకులుగా సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్. సో మన సాధకులు అని అనుకున్నందుకు స్వామి మనకి ఒక 5 నిర్దేశించాడు ఆ గురు పూర్ణిమ రోజు. ఈ హాస్పిటల్ టు ఫాలో దీస్ 5 థింగ్స్ బికాజ్ మీరు నా సాధకులు అని అంటున్నారు కనుక నేను మీరు సాధకులు అన్నందుకు మిమ్మల్ని నేను 5 నిర్దేశిస్తున్నాను. యూ ఫాలో దిస్ 5 థింగ్స్ అన్నారు స్వామి. అంటే ఇవేమి కొత్తగా పెడుతున్నారు ఫిట్టింగ్ అంటే ఇందులో మనం ఆచరించలే. యు ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, యు ఆర్ ఫాలోయింగ్ ఆల్రెడీ. ఫస్ట్ వన్ నిశ్శబ్దత. ఫస్ట్ పాయింట్ ఆ రోజు గురు పూర్ణిమ రోజు స్వామి నిర్దేశించింది నిశ్శబ్దత అని అంటున్నారు. నిశ్శబ్దతలోనే శబ్ద బ్రహ్మను ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంది. ఓన్లీ ఇన్ ది డెప్త్ ఆఫ్ సైలెన్స్ దట్ వాయిస్ ఆఫ్. మనం రనరాన గొడవలు, ఈ అహం సత్య బోధకుల గొడవలు గిరవలు అసలు ఉండవు, మీరు గమనించే ఉంటారు. యూఆర్ సీయింగ్ సో మెనీ, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆల్. ఇక్కడ ఎందుకు నిశ్శబ్దంగా ఉంటామంటే పరమాత్మ ఎప్పుడైనా పిలవచ్చు, ఎవరైనా ఎప్పుడో ఏ క్షణంలో పిలవచ్చు. దట్స్ వై యూఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. ఇక్కడ కాదు, ఏ గ్రూపులో అయినా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. స్వామి కూర్చోవాలి, అధ్యక్షత వహించాలి అన్నప్పుడు వై షుడ్ యు మేక్ సో మచ్ నాయిస్ ఇన్ అవర్ గ్రూప్స్? నువ్వు కూర్చో, నువ్వు అధ్యక్షత వహించు, నువ్వు చూడు అన్నప్పుడు వీ షుడ్ మెయింటైన్ పర్సన్ సైలెన్స్ ఇన్ అవర్ గ్రూప్స్. నిశ్శబ్దతలోనే శబ్ద బ్రహ్మని వినగలవు. ఇంకో మాట చెప్తున్నారు, నిశ్శబ్దతయే సాధనలో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ అండి. దిస్ ఏ ల్యాడర్. ఒక నిచ్చెన, ఒక మెట్టు అనేది ఉంటే నిచ్చెనలో మొదటి మెట్టు ఏంటంటే బీ సైలెన్స్. సైలెన్స్ అంటే మనం సైలెన్స్ కూడా చెప్తుంటాం. ఐ డోంట్ వాంట్ టు టచ్ ద సబ్జెక్ట్. సో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే పరిశుభ్రత. పరిశుభ్రత అంటే నేను ఒక సబ్బు నాకు 2 నెలలు వస్తుందండి అంటే మీరు సబ్బు దోముకోరా అంటే నేనేం చెప్పలే. ఒక నెలకు 6 అరగదీస్తారు కోటేశ్వరరావు గారు. సిన్స్ 77 I know it. సిన్స్ 77 I know it సార్. 70 నుంచి నేను ప్రాక్టికల్ గా గమనించాను సార్, అందుకని చెప్తున్నాను. నాకైతే ఒక సబ్బు 2 నెలలకు వస్తుంది. ఇక్కడ పరిశుభ్రత అంటే బాహ్య అంతర పరిశుభ్రత, స్నానము, ధ్యానాలు. మూడోది సేవ. సేవ అంటే స్వామి చెప్పిన మాట పరోపకారము. ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది పురాణాస్ రిటెన్ బై వేదవ్యాస. ఆయన ఎన్నో రాసిన ఏదో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చిన్న పుస్తకం సంతకాలు చేస్తే ఇప్పటికీ సాయి శుద్ధ లహరి, సాయి శుద్ధ కాళ్ళు రగరేస్తా. ఒక్కొక్కడు 50 మన సారు ఎన్నో అన్నారు, నాకు గుర్తులేదు. ఆయన విఎస్ఆర్ మూర్తి గారు మనం అప్డేట్ చేయాలి సార్. ఆయన ఎప్పుడో 30 అంటే 50 రాసి ఉంటాడు. ఈసారి మనం కొత్త సంఖ్య తెలుసుకోవాలి సార్. పాత 30 అన్నది ఆయన 50 దాటినా మనకు తెలియదు. సో ఇక్కడ ఎలా ఉండాలంటే పరోపకారం చేసినా కానీ ఆయనకి ఏమి అసలు చెప్పు సైలెన్స్ వేదవ్యాసుడు.
యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ ఆల్సో. ఒక గ్రంథం రాస్తే ఎంత ఆనందం అండి. గ్రంథం మీరు ఎన్నో గ్రంథాలు సంకలనం చేస్తున్నారు కోటేశ్వరరావు గారు. వాళ్ళ బావగారు రాస్తే ఎన్నో గ్రంథాలకి ఏందో మొత్తం ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి ఆమోదం ముద్ర వేసి ఎంత ఆనందం ఉండాలి సార్కి. రియల్లీ ఫీలింగ్ హ్యాపీ. బట్ ఇయర్ వేదవ్యాస నాట్ ఎట్ ఆల్ ఫెల్ట్ ఎనీ హ్యాపీనెస్. ఆనందము అంటే మనం అనుకునే ఆనందం కాదు. ఆయన లెవెల్లో, ఆయన భావంలో, ఆయన భావంలో ఆయనకు ఆనందం పొందలేకపోతున్నారు. ఎప్పుడైనా అడితే ఏమయ్యా ఇన్ని దానాలు చేస్తూ ఎందుకు తలకాయ? ఆయన 1000 చేతులతో ఇస్తుంటే నేను ఒక చేతితో ఇస్తే సిగ్గుపడుతున్నా, తలకాయ తెచ్చుకుంటున్నాను ఒక శ్రీమూర్తి పాశ్చాత్య దేశంలో. ఏమమ్మా ఇంతమందికి నేను చేస్తున్నా, హాయిగా తలకాయ ఎగరేసుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ. నేను 2 చేతులతో ఇస్తుంటే నాకు ఆయన 1000 చేతులతో ఇస్తున్నాను, 1000 చేతులతో ఇస్తే 2 చేతులతో ఇస్తున్నాను, సిగ్గుపడుతున్నాను, తలకాయ దించుకుంటున్నాను అంది యువతతో. ఇక్కడ సేవ అంటే పరోపకారము అని చెప్పారు. పరోపకారాయ పుణ్యాయ, దిస్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ద ఆల్ ది 18 పురాణాస్ రిటెన్. దట్స్ స్వామి ఇది కూడా అర్థం కాలేదంటే హెల్ప్ ఎవర్, బచ్చగాడికి కూడా అర్థమవుతుంది. పల్లెటూరు హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ ఎవర్ అంటే కొటేషన్ కూడా స్వామి మహాసమాధి మీద అదే పెట్టారు. అలా ఆలోచించారు ఏం పెట్టాలని చెప్పి. ఒకసారి పెడితే మనం దిద్దటానికి వీల్లేదు. సమాధి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, ఊహించలేదు మనకు. అటువంటి గురు పూర్ణిమ రోజే ఓపెన్ చేశారు స్వామి యొక్క మహాసమాధి. సార్ రికలెక్ట్ చేసుకోండి. 4th ఆస్పెక్ట్ ఈజ్ ప్రేమ. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారండి, దాంట్లో కుక్కతనం లేదు. కాకిపిల్ల కాకి ముద్దు, కుక్కపిల్ల కుక్కకు ముద్దు. కుక్క పిల్లని మనం ప్రేమించగలిగితే మనని కుక్క ప్రేమించగలిగి, మన పిల్లల్ని కుక్క ప్రేమించగలిగితే మనం అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మీరు గమనించారో లేదో, ఒక చిన్న పిల్ల క్రాస్ దాటలేకపోతే ఒక జీవరాశి ఒక పిల్లవాడిని చేయబట్టుకుని మొత్తం ట్రాఫిక్ ని ఆపి దాటిచ్చిందండి. ఇక్కడ ప్రేమ అంటే ఏమన్నారంటే సర్వజన సమాన, యూనివర్సల్ లవ్ అంటారు. కొంతమంది తల్లులు ఉంటారు, వాళ్ళ పిల్లల్నే కాదు అందరి పిల్లల్ని కూడా ప్రేమించగలిగిన తల్లులు నేను చూసిన. ఇప్పుడు ఈశ్వరమ్మ ఆవిడ, కర్ణం సుబ్బమ్మ ఆవిడ, అంటే వాళ్ళే కంటే చాలా మంది ఉన్నారు తల్లులు. ఇప్పుడు మీలో చాలా మంది తల్లులు ఉన్నారు. నాట్ ఓన్లీ లవింగ్ యువర్ చిల్డ్రన్ బట్ యు ఆర్ లవింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో. మా అమ్మ కూడా అలానే ఉండేదండి. దట్స్ కాల్ సర్వజన సమాన ప్రేమ. దట్స్ కాల్ ప్రేమ అంటే. ఎందుకుట? అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు కనుక అందరినీ ప్రేమించదా. దిస్ ఈజ్ 4th ఆస్పెక్ట్. నిశ్శబ్దత, పరిశుభ్రత, సేవ, ప్రేమ. ఇక 5వది భగవద్గీతలో ఒక శ్లోకం నేను స్టార్ట్ చేస్తా, సార్ చెప్తారు. ఇది గ్రూప్ 2 శ్లోకం. ఎవరైనా చెప్పొచ్చు. అద్వేష్ట సర్వభూతానం శ్లోకం ఎవరైనా చెప్పండి. విష్ణుప్రియ, డూ యు నో ది శ్లోక? భగవద్గీత శ్లోక. అద్వేష్ట సర్వభూత. నువ్వు ఆగమ్మా. విష్ణుప్రియ, డూ యు నో? ఓకే, సుబ్బరత్నమ్మ చెప్పు. సాయిరామ్ సార్. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సాయిరామ్. వండర్ఫుల్ అమ్మా. అంటే ఇక్కడ ఒకటే మాట చెప్పారు, ఇంత శ్లోకం రాయాల స్వామి చిన్న వర్డ్ లో చెప్పారు కనుక అన్ని ఒక మాటల్లో కనుక నిశ్శబ్దత, పరిశుభ్రత, సేవ, ప్రేమ, అద్వేష్ట సర్వభూతానం. అంటే ద్వేష బుద్ధి లేకుండుట, ఏ జీవిని ద్వేషించకుండుట అని చెప్తూ ఇంకా 4 వాక్యాలు చెప్పి ఆ రోజు గురు పూర్ణిమ సత్సంగం కంప్లీట్ చేశారు స్వామి. ఈ 4 కూడా మనం చాలా వెరీ ఇంపార్టెంట్. తేజ దుర్జన సంసర్గం, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. నాకు మొన్న బాలవికాస్కి 2 పిల్లలు కొత్త పిల్లలు వస్తే వాళ్ళకి 2 కూడా కొత్త పిల్లలు చెప్పిన ఏబిసి, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. తేజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, గురు పుణ్య మహోరాత్రం. నేను ఎప్పుడో మా అమ్మాయి మా పాప ఎల్కేజీలో ఎప్పుడు చదువుకున్నప్పుడు నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్కడ చేయాలని మంచి అంటే నాకు స్వామి చెప్పిన లెసన్. నేను తెలంగాణ వాడిని కొత్తగూడెంలో చేస్తాను, లేకపోతే ఆదిలాబాద్ చేస్తాను అంటే నథింగ్ డూయింగ్. మా సోదరుడు చిరంజీవి అంటాడు, మీకేం లక్ష్మణ, నీకేం లక్ష్మీనారాయణ, సాయిబాబా ఎక్కడమనే. సాయిబాబా ప్రపంచంలో ఎక్కడ పోయిన సాయిబాబా ఉన్నాడు. నీకేం చిరంజీవి, నీకు ఎక్కడ పోయినా హనుమాన్ చాలీసా. నా పక్కన నైబర్ అనమాట. నీకేం చిరంజీవి ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నాడు.
నీకేం చిరంజీవి, ఇక్కడ హనుమంతుడు ఎక్కడ పోయినా ఉంటాడు, నీకేం లక్ష్మణ సాయిబాబా ఎక్కడైనా. సో కురు పుణ్య మహోరాత్రం బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కొటేషన్ అనమాట. నాకు చిన్నప్పుడు మా అమ్మాయి చదువుకున్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ ఎక్కడ చేయాలి, డూ ఆల్ ద గుడ్ యూ కెన్. ఎంత చేయాలి, ఎంత చేతనే అంత చేయి. ఎక్కడ చేయాలి, ఇన్ ఆల్ ది ప్లేసెస్ యూ కెన్. ఎప్పుడు చేయాలి, అర్ధరాత్రి, ఎట్ ఆల్ ది టైమ్స్ యూ కెన్. ఎప్పుడు చేయాలి, ఎల్లైక పుల్లైక టు ఆల్ ద పీపుల్ యూ కెన్. ఎంతసేపు చేయాలి, యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ కొటేషన్ అండి, వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ కొటేషన్. ఎంతసేపు భజన చేయాలి. ఇప్పుడు 86 సంవత్సరాలు ఉంది విశ్వనాథరావు గారు, ఎందుకు తాపత్రయం భజన పాడాలని? 80 సంవత్సరాలు సుబ్బరత్మ కాలు మీద కాలు హాయిగా పడుకుని ఇంట్లో టీవీ చూడవచ్చు, ఆవిడకి ఎందుకు తాపత్రయము? ఎంతసేపు గాలి పీలుస్తున్నామో అంతసేపు మంచి పని చేయాలి. దిస్ ఈజ్ ద కొటేషన్. చిన్న పిల్లలండి, మోరల్ వాల్యూ స్టోరీ సార్ ఇది. మోరల్ స్టోరీ, మోరల్ సైన్స్ లో రాసిన కొటేషన్. నాకు బాగా ఇంప్రెస్ అయింది ఈ కొటేషన్. సో మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి సార్ మంచి. అప్పుడా కాదు, శీతాకాలమో ఇప్పుడు వేసంకాలం. అరే వేసంకాలం మేము ఏసీరంలో కూర్చుని మా పక్కన సార్ గత నెల రోజులు 2 నెలలు బట్టి అలాగ ఎండలో పనిచేస్తూనే ఉన్నా సార్. అంటే జీతం రావట్లేదంటే, ఇప్పుడు నాకు జీతం వచ్చి నేను పని చేస్తాను ఎండలో, ఇప్పుడు తలపేసి కూర్చున్నా బడగాలు కొడుతుందని చెప్పి. సో కురు పుణ్య మహోరాత్రం స్మరణిత్య అనిత్య మనందరికి బాగా తెలుసు. నేను నిన్న హంస గురించి చెప్పినప్పుడు చిన్నపిల్లలకి అర్థమైంది. హంసాయ విద్మహే పరమ. పాలు నీళ్లు కావాలని నీళ్లు కలిపితే పాలు తీసుకుంటుందండి, నీళ్లు వదిలేస్తుంది. ఆ పిల్లలకి చెప్పిన, కొత్త పిల్లలు స్కూల్ మీలాగా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, పాపం హౌస్ వర్కర్ పిల్లలేని. ఇక్కడ గొప్పతనం అండి, కన్నిక నగర్ అయినా సరే వాళ్ళు సంపాదించుకుని పిల్లలకి అన్ని రకాలుగా ఇవ్వాలని కోరుకుంటారు సార్. ఇక్కడ అది గొప్పతనం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. మనం చదివిస్తాం లేదు, బట్ వాళ్ళకి పిల్లలకి సార్ అన్ని రకాల విద్యలండి. డాన్స్ నేర్పుతుంటారు, అవి నేర్పిస్తుంటారు. అంటే మనం అనిపిస్తే వాళ్ళని చూస్తే మనకు కన్యాక నగర్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, మనకంటే వాళ్ళ పిల్లలకి అన్ని రకాలు నేర్పించాలి తాపత్రయం సార్. ఓ నో pretty well what is the నిత్య అండ్ అనిత్య. నో pretty well సార్, మీరే అన్నారు 1838 రోజులకు వచ్చామన్నారు. సో నో pretty well వాట్ ఈజ్ నిత్య అండ్ వాట్ ఈజ్ అనిత్య. స్మరనిత్యం అనిత్యతాం. అర్థం కాలేదని చెప్పి స్వామి దానికి ట్రాన్స్లేషన్ చేశారు. దుర్జనుల సాంగత్యమును వీడుము, సజ్జనుల సాంగత్యము చేరుము, నిరంతరము పుణ్యకార్యములు చేయము. అది కురు పుణ్య మహోరాత్రము అంటే నిరంతరము దివారాత్రము పుణ్యకార్యములు చేయము. ఏది నిత్యము ఏది అనిత్యము అని విచారణ చేయము. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్వామిస్ గురు పూర్ణిమ మెసేజ్ సార్. ఈరోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటుంటారు. ఎవరి వ్యాస భగవానుడు? కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని కూడా స్వామి మాటలే సార్, నా ఇద్దరు సొంత మాటలు ఏం లేవు. వ్యాసుడు ఆస్తిక లోకానికి ఆనందమునందించి ఆదిజ్యోతిని వెలిగించిన అమరజనం ఇది. ఆది భిక్షు అది ఏది కోరేది అని అద్భుతమైన పాట ఏదో సినిమాలో ఉంది, ఎవరిని వస్తే చివరిలో వాడండి. సో ఇది ఆది గురువు. మానవ లోకానికి భగవలీలా తత్వాన్ని, ఆత్మ యొక్క యథార్థాన్ని, సృష్టి యొక్క పరివర్తనని, శృతి శాస్త్ర స్మృతులను, వేద భారత భాగవత గీతల మూలమున ఇవన్నీ కూడా ఆయన మహనీయుడే. ఇవన్నీ ఆయనవే రచనలు. వేద భారత భాగవత గీతల మూలమున ఆస్తిక అంకురమును పోషించిన మూల పురుషుడే వ్యాసుడు. ఆయన వేసిన బీజం అండి ఈరోజు మహావృక్షమైంది ప్రపంచవ్యాప్తంగా. ఈ యొక్క ఆస్తికత్వం అనేది ఇది ఆధ్యాత్మికతత్వం కావచ్చు, లేకపోతే వేదిక్ కల్చర్ కావచ్చు. ఇందాక నేను చెప్తున్నాడు శంకరాచార్య ఆయనే చెప్తున్నాం, వీ మస్ట్ డెవలప్ దిస్ వేదిక్ కల్చర్. ప్రతివాడి తాపత్రయం అదండి, పీఠాపతి కావచ్చు, మన తాపత్రయం కావచ్చు. మన లెవెల్లో మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆయన లెవెల్లో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మేము శనివారం ఎందుకు క్లాసులు చెప్తున్నాం? టు డెవలప్ దిస్ వేదిక్ కల్చర్, టు డెవలప్ దిస్ మొరాలిటీ అండ్ టు డెవలప్ ద హ్యుమానిటీ. మానవత్వాన్ని పెంచడానికి చేసే ఒక ప్రాకులాట, ఒక తాపత్రయం. ఆ పిల్ల ఎందుకు రావాలి? ఇప్పుడు
వాట్ ఈస్ ద నీడ్ ఫర్ విష్ణుప్రియ టు జాయిన్ హియర్? అతడు అందించిన వాంగ్మయము ఆస్తికత్వమునకు శిరస్సు. శిరస్సు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. కింద అంగాలు అవసరం లేదా అంటే కింద అంగాలు ఉండి శిరస్సు లేకపోతే ఉపయోగం ఏంటండి? సర్వులకు గురుతుల్యుడైన అట్టి మార్గదర్శకుడు స్మరించి తరించుటే ఆస్తికులకు. దర్ ఆల్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు వేదవ్యాస మహర్షి అందరి తరపున. బాగానే ఉందండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గురు పూర్ణిమ అండ్ లైఫ్ స్టోరీ ఆఫ్ వ్యాస భగవాన్ అంటారు స్వామి. ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. గురు పూర్ణిమకి వ్యాసుడికి ఏం సంబంధం ఉండి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గురు పూర్ణిమ అండ్ హిస్టరీ ఆఫ్ వ్యాస భగవాన్? సాగరమును దాటుటకు నావ ఎంత ప్రధానమో. టు క్రాస్ వన్ రివర్, నదిలో కావచ్చు, అది పోవాలన్నా కావచ్చు, ఎంతమంది ఎక్కాలో అంతమంది ఎక్కాలి. ఎక్కువ మంది ఎక్కితే మునిగిపోతాం. సాగరమును దాటుటకు నావ ఎంత ప్రధానము, భవసాగరాన్ని దాటుతూ గురువు అంత. ఇందాక సారు అదే మొత్తం అదే మొత్తుకున్నాడు. 64 రకాల కళలు ఉన్నాయి. ఇంకా సార్ చెప్పలేదు. ఇంకా 64 రకాల కళలు విద్యలు ఉన్నా కానీ గురువుని కించిత్ ధ్యానించలేకపోతే అవన్నీ 64 కళలు ఉపయోగం లేదు. అవన్నీ గుర్తుకు రావు కూడా. ఎన్నో నేర్చుకున్నాడు కర్ణుడు. ఉపయోగం టైంకి గుర్తుకు రాలే. గురువు గుర్తుకు రావని చెప్పాడు అంతే. సో గురువు అంటే మనిషి కాదండి. హీజ్ అన్సీన్ పవర్. అమెరికాలో నుంచి మన తీసుకుంటారు. పుట్టపత్తిలో ఉన్న ఎక్కడో ఏదో లోకంలో ఉండి స్వామివారు మనందరూ కూడా ఆయన చల్లని చూపులు అందిస్తున్నారు. దట్ ఈజ్ గురువు. జస్ట్ లైక్ టార్టాయస్. ఏ జీవైనా పాలు ఇచ్చి పెంచుతుంది. మనకు తెలిసి ఏ జీవైనా కావచ్చు పాలు దాగే పెరుగుతాయి. కానీ తావేలు మాత్రం పాలు గీలు ఇవ్వదు. కేవలం తన చూపులతోనే పిల్లల్ని పెంచుతుంది. ఆ ఒడ్డు అంటే పక్కన ఉంటుందా లేదా ఒళ్ళు? ఆ ఒడ్డున తాబేలు ఉంటే ఈ ఒడ్డున పిల్లలు ఉంటాయట. అందుకనే కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఏం గాంధారి నీ చూపు ఎప్పుడైనా నీ పిల్లల మీద పడిందా? నువ్వు చూపు పడని పిల్లల మీద దైవం చూడలేదు. మా మీద పక్షవాతం కట్టాడు, మమ్మల్ని ఎందుకు తాపనాథాలు పెట్టినావు? ఇక నాటేటాలు నీ చల్లని చూపు ఎప్పుడు కూడా పిల్లల మీద పడనప్పుడు భగవంతుడు చూపు ఎలా పడుతుంది? అందుకని స్వామి కూడా చెప్తుంటారు, తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయకుండా చుట్టూ సాయిబాబా అంటే స్వామి వాడు వంక కూడా చూడొద్దు, అసలు దగ్గర కూడా రానయ్య. మరి గురువు అంటే ఎవరు? భగవత్ ఆరాధనలకే పరిమితులు కాక భగవత్ అనుగ్రహమును అర్హుడై ఉండవాలన్న శృతి స్మృతి శాస్త్రం ప్రకారం వర్తించేవాడు. అందరూ ఆరాధన చేస్తారు. చేయనోడేవాడు మనం అందరం పూజ చేస్తాం. మనమంతా మనం పూజ చేస్తామండి. బట్ ఫర్ వాట్ పర్పస్ వీఆర్ డూయింగ్? భగవత్ అనుగ్రహం కావాలి. నాకు భగవత్ అనుగ్రహం కావాలి. ఓంకారం చేస్తున్నాం, సుప్రభాతం చేస్తున్నాం, వేదం చదువుతున్నాం, వంశీ సాయిరాం చేస్తున్నాం, నేను సేవలు చేస్తున్నాం, సత్సంగాలు చెప్తున్నాం, భజనలు చేస్తున్నాం, ఇంకే 18 రకాల సేవలు ఉన్నాయి సత్యసాయి సేవా సంస్థల్లో. వాట్ ఈస్ ది ఎసెన్స్? The essence of all the 18 active service activities have the grace of Bhagavan. కామ క్రోధాది వర్జితుడై ఉండవలను. తనను ఆశ్రయించిన గురు చరిత్రలో చూసాం. ఎన్నో రకాల కాంబినేషన్ చూసాం. శిష్యులు అంటే ఎలా ఉండాలో. ఆ గౌముడు, ఆ బాల అరుణి కావచ్చు, ఇంకా ఎంత అద్భుతం అండి. వాట్ ఫ్యాంటాస్టిక్ రికలెక్షన్. అద్భుతంగా సాగింది గురు చరిత్ర. తను ఆశ్రయించిన శిష్యుని అజ్ఞాన అంధకారము తొలగించగల శక్తియుతులై ఉండవలను. అంటే నేను బీ హ్యాపీ అని మేక్ దట్ నేను ఎదుగుతూ మిమ్మల్ని ఆనందంగా ఉండమంటే ఆనందం ఎట్లా బతుకగలను? సో ఐ షుడ్ బి హ్యాపీ దెన్ సో దట్ ఐ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ, సో దట్ గాడ్ విల్ బి హ్యాపీ. ఏడుస్తున్నవాడు వాడు ఇంకొకటి ఆనందం ఎట్లా పంచుతాడండి? సో గురువు అంటే మనం అనుకున్నాం మంత్రము, గురువును మంత్రం ఇచ్చేవాడే గురువు అనుకుంటున్నాం. మంత్రమును అందించి దాని యథార్థమును తెలిపి జీవిత గమ్యమునకు మార్గమును గురిని. ఇప్పుడు ఇందాక స్కూల్లో చెప్పిన గురువు అంటే గురువు చూపిస్తాడు, గురువు చూసుకొట్టరా అంటుంటాడు. గురువు చేసే పని అది. ఎట్లా పడితే అట్లా పళ్ళు రాలవు. గురువు చేసుకొడితే పండు రాలుతుంది అంటుంది. గురువుని ఎయిమ్, ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద గురువు, హీ విల్ షో ద ఎయిమ్. ఆర్చరీలో ఎయిమ్ ఎంత ముఖ్యమో చూడండి. మనం ఒలింపిక్ లో చూస్తుంటాం, చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పోతుంటారు వాళ్ళు. ఎంతో నేర్పరులు ఆర్చరీలో. ఎయిమ్ అంటే గురి, ఎయిమ్ అంటే లక్ష్యమం, ఎయిమ్ అంటే గమ్యము. వాట్ ఇస్ యువర్ ఎయిమ్స్ అండ్ గోల్స్ అని అడుగుతుంటారు మా ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ పిల్లలు ఆదిలాబాద్ లో.
వసంతకు తెలుసు. 400 మంది పిల్లలు వస్తే ఏమవుతారు? ఏదో ఒకటి అవ్వాలని ఉండాలి కదా వాడికి. అవటం కూడా పెద్దగా పెట్టుకోవాలి ఎయిమ్. మస్ట్ హ్యావ్ క్రైమ్ అంటే లో ఎయిమ్ ఇజ్ ఎ క్రైమ్ అన్నారు స్వామి. నేరము అంటే ఎవరిని కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, తలకాయ తీయక్కర్లా, కత్తిపొడి పడక్కర్లా. హూ ఇస్ హ్యావింగ్ ఏ లో, అది ఏం పెట్టుకోవడం ఏమైందండి? నేను డాక్టర్ కావాలి, వాళ్ళ ఇంజనీర్ అనుకోవడం తప్పే ఉంది. అట్లీస్ట్ అనుకుంటే, ఇందాక సార్ అన్నారు, ఇప్పుడు అనుకుంటే సరిపోదు, అనుకోవాలి కార్యాచరణ ఎన్నో సవాళ్ళకి అనుకుంటా నేను. సవాళ్ళకి అనుకుంటే మరి కార్యాచరణ ప్రణాళిక ఎలాగా ఇంప్లిమెంటేషన్, నాలెడ్జ్ యాక్సెప్ట్, కేఏపి క్యాప్ అనేది రుద్రంలో చెప్తున్నాడు. నాలెడ్జ్ ఇంపార్టెంట్, యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్, బట్ ప్రాక్టీస్ మూడో దానికి వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ ఈజ్ వెరీ వైటల్ ఇంపార్టెంట్. సో వీ మస్ట్ హ్యావ్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది మీ ఆశీస్సులు, మీ గ్రీటింగ్స్ అందించారండి, ఇంకా అందిస్తూనే ఉన్నారు. అహం చేతు బతుకలు అమ్మ మధ్యాహ్నం లాక్ చేసేయమ్మా చాలు, జేబులు ఎండిపోయినాయి నాకు. ఓకే. సో అటువంటి మార్గాన్ని, గమ్యాన్ని చూపగలిగిన వాడే ఉండవలేను. ద గురువు షుడ్ బి వాట్. ఎట్ట దొరుకుతారు అంటే మనం దొరకక్కర్లా, ఎత్తుకుంటే మనకు ఉంటే మా ఆయన కనపడతాడు. అటువంటి మనం అందరూ కూడా అజ్ఞాన అంధకార నిమగ్నమైన మానవాళికి దైవత్వాన్ని, దైవలీలను చాటి అందరి హృదయాల్లో నామజ్యోతిని వెలిగించి నామపారాయణ ప్రభావం ప్రతిష్ఠించిన వాడు వ్యాస భగవానుడు. ఇంకో సందర్భంలో స్వామి ఆయన క్వశ్చన్ వేసి ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. హూ ఇస్ వ్యాస భగవాన్ అని పిల్లల్ని అడుగుతూ, వ్యాస మహర్షి క్రీస్తు పూర్వం 3800 సంవత్సరాల కాలం వాడు. మనందరికీ తెలుసు భారత భాగవతాల్లో ద రోల్ ఆఫ్ ది వ్యాస భగవాన్ ఎలా ఉంటుందో, ఎంత వైటల్ పార్ట్ మనందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్. ఎవరు ఈ వ్యాస భగవాన్ అంటే దేవర్షి వశిష్ఠుని మనవడు. వ్యాస భగవాన్ తండ్రి పేరు పరాశర మహర్షి. నేను ఒక విషయంలో స్పీడ్గా చదవటంలో ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతుంటామండి. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గురు చరిత్ర ఒక మాట చెప్తున్నానండి. ద కాన్వర్సేషన్ బిట్వీన్ నామధారక అండ్ సిద్ధయోగి, ఆమె రైట్? అవునండి, ఎవరన్నా ఇస్తారండి ఒకళ్ళు? నామధారకుడు సిద్ధ, ఎంటైర్ గురు చరిత్ర is conversation between నామధారక and సిద్ధయోగి, am I right? Yes, sir. Correct, sir. That నామధారక and సిద్ధయోగి are not different. That నామధారక itself is సిద్ధయోగి. వ్యాస మహర్షి క్రీస్తు పూర్వం, నిన్న అంటే కొంచెం వేగంలో చదవటంలో ఆ మాటలు స్పీడ్లో దొరికిపోయినాయి. క్రీస్తు పూర్వం 3800 సంవత్సరాల కాలం వాడు, సారీ పరాశర మహర్షి పుత్రుడు. ఈయనకి కొడుకులు ఉన్నారా అంటే మనందరూ తెలుసు, సుఖ మహర్షి, ఋషి రత్నమైన సుకునకు జనకుడు. ఎందుకు వచ్చాడు అంటే అవసరం లేకుండా రాము, కర్మానుబంధి మనిషిలోకి. మనం కూడా ఏదో భగవతత్వాన్ని లోకాన్ని అందించడానికి అవతరించిన వాసుదేవ అంశ అతను. అటువంటి వానికి వ్యాసుడు అనే నామధేయాన్ని వాళ్ళు అందించారు తల్లిదండ్రులు. వేదసారాన్ని సర్వులకు అర్థమయ్యారు. ఇదివరకు వేదాలు ఎవరు చదివారు అంటే మీమాంస ఉండేదేమో. మంచి స్వామి ఎనీబడి పాశ్చాత్య దేశాల వారు కూడా వేదం చదువుతున్నారండి. వాళ్ళకి వీళ్ళకి మీమాంసలు మనం అయితే పెట్టకూడదు, వాళ్ళు చదవాలి అసలు ఆ మాట మనం అనకూడదు. ఎవ్వడు ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాను మధ్యాహ్నం ఇప్పుడు ఎవరు ఎవరే నేర్చుకోవచ్చు. సుబ్రతం నేర్చుకుంటోంది, కేవలం లక్ష్మి నేర్చుకుంటోంది. ఎనీబడి ఇంట్రెస్ట్ లోపల తపనున్న ప్రతివాడు వేదం చదువుకోవచ్చు, వేదం నేర్చుకోవచ్చు. ఇది స్వామి చెప్పలేదు, వ్యాస భగవాన్ వేదసారాన్ని సర్వులకు అర్థమయ్యే రీతిలో విపులీకరించడం వల్ల హీ బికమ్ వేదవ్యాస. అందువల్ల ఆయన కారణం జన్ముడు అండి. అతని జన్మయే ఒక విచిత్రమైన సంఘటన.
గంగా నదిలో పడవ నడిపే యజమాని కుమార్తె సత్యవతికి పరాశర మహర్షికి జన్మించిన వ్యాసుడు తండ్రి దగ్గరనే పెరిగాడు. అంటే తల్లిని మర్చిపోయాడా? తల్లిని మర్చిపోయాడు, తల్లి మర్చిపోలే. ఆదిశంకరాచార్యులు ఏమన్నాడు? చాలా మంది అన్నాడు. నిన్న కూడా మనం చూసినాం. మళ్ళా అమ్మ నీ దగ్గరికి వస్తాను, నృసింహ సరస్వతి వస్తా, మళ్ళా వస్తా అని చెప్పాడు. మళ్ళా గివ్ దర్శనం చెప్పాడు. నేను నిన్నే చదువుకున్నాం. శంకరాచార్య నువ్వు ఎప్పుడు పిలిచి అప్పుడు వస్తా అమ్మా అన్నాడు. తండ్రి దగ్గరే పెరిగాడు. కానీ తల్లి స్మరించిన క్షణంలోనే ప్రత్యక్షమే తల్లి అభిష్టాన్ని నెరవేర్చి మాతృ రుణం తీర్చుకున్న పుత్రుడు. మాతృదేవ పితృ ఆ మాట కూడా స్కూల్లో వచ్చింది. ఉన్న కాసేపు ఒక్కొక్క క్లాస్ లో ఒక్క రకంగా మాట్లాడాను, ఒక్క 2 నిమిషాలు. ఇంకా తెలియదు వాళ్ళకి యాక్చువల్ గా. ఇవాళ గురు పూర్ణిమ. ఇప్పుడు ఆ స్కూల్కే తెలియకపోతే మామూలు స్కూల్లో అసలు తెలియదు కోటేశ్వరరావు గారు. దీపావళి దసరా అంటే తెలుసు. దీపావళి అంటే బాగా తెలుసు. ఇక్కడ బాంబులు కాల్చుకోవడం, పగలు కూడా కాల్చుతుంటారు. ఇంకా నేను మామూలు స్కూల్లో అసలు గురు పూర్ణిమ అంటే తెలియదేమో అనిపించింది నాకైతే ఇవాళ. ఇప్పుడు వాట్ ఐ అండర్స్టూడ్. తల్లి ఆజ్ఞపై పాండవ వంశానికి మూల పురుషునిగా కురు పాండవ కుమారులకు హితైషిగా మా సార్ వాడుతుంటారు. హితైషి అన్నమాట. అంటే ఏంటి సార్ హితైషి అంటే? మేల్కోరేవాడు సార్. ఆయన సార్ మాట్లాడండి. హితైషి అంటే ఏంటి సార్? సార్ మాస్టారు చెప్పండి సార్. మీరు హితైషి అని బాగా వాడుతుంటారు. ఏం పదం సార్ అది? కురు పాండవ కుమారులకు హితైషిగా వర్తించినవాడు. హితైషి అంటే మేలు కోరేవారు అండి. ఓ నిర్మల్ చెప్పేసి నా ఆన్సర్. అయ్యో మా వాళ్ళంతా గట్టి వాళ్ళండి. భాగవత రచన అది ఇందాక చెప్పాను. అన్ని రాసినా దుఃఖం పోలేదుట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఆనందం. నువ్వు ఆనందపడపడ కోణము నువ్వు రాసిన కథల్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంది. అప్పటి నుంచే ఉంది సార్. అందుకనే భారతంలో మంచి ఉంది, చెడు ఉంది సార్. నువ్వు మంచి రాసినప్పుడు చెడు కూడా రాసావు. అందుకని నీకు ఆనందం కలగలేదు. ఇందాక పంతులు గారు బాగా చెప్పాడు సారు, శంకరపీఠ ఆయన. నువ్వు సంతోషంగా ఉండాలంటే ధర్మ మార్గం ఉండాలి. నాకు సంతోషం వద్దు అంటే దుఃఖం ఉన్నాడు. దుఃఖంలో కావాలంటే అధర్మ మార్గం. సింపుల్ లాజిక్ చెప్పాడు పొద్దున్న గురుకున్న. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడంటే ఇప్పుడు ఆయన కాలు మీద కాలేజ్ కూర్చుంది. ఇప్పుడు కాలు మీద కాలేజ్ కూర్చుంటే ఒకప్పుడు కష్టపడి సంపాదించుకుంటే కాలు మీద కాలేజ్ కూర్చున్నారు. లేదంటే వాళ్ళ తాత ఆ మాట కూడా చెప్పాడు. మంచి కాలు మీద తిని కూర్చుంటున్నాడు అంటుంటే తిని కూర్చున్నాడు. ఒకప్పుడు కష్టపడి సంపాదించి ఇప్పుడు దాచుకున్నాడు. అటువంటి లీలా నాటక సూత్రధారి అయిన వాసుదేవంలో లీనమైన ధన్యజీవి వ్యాస భగవాన్. అటువంటి వ్యాస భగవానికి మనం అంజలి ఖండించడము, ఆయన తలుచుకోవడము, ఆయన శ్లాఘించడము, ఆయన కీర్తించడము, ఆయన పూజించడము, ఆయన ఆరాధించడము, ఆయన జపించడము, ఆయన తప్పించడము మన ధర్మం, యుక్త ధర్మం. భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్ల పరము కూర్పగలరా. మనకు 2 రకాల విద్యలు ఉన్నాయని తెలుసు. భుక్తి విద్య అండ్ ముక్తి విద్య. ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్. నో పెటీ వెల్. మనమే కదా, బయట వాళ్ళు కూడా తెలుసు. కానీ దే ఆర్ అన్ఏబుల్ టు ప్రొవైడ్ టైం ఫర్ ఎడ్యుకేర్. ఎడ్యుకేషన్కే టైం సరిపోవట్లేదు. గాడిదెవరు మోసపోతున్నారు. మా పంతులు గారు గురు పూర్ణిమ రోజు ఖచ్చితంగా చెప్తాను సార్. రఘుపతి వెంకయ్య ఏదైనా స్కూల్ పోయి సత్సంగాల్లో రఘుపతి క్లాస్ అయిపోయింది పోతుంటే క్లాస్ వర్క్ బుక్స్, ఇప్పుడు ఈ రోజుల్లో క్లాస్ వర్క్ బుక్, హోంవర్క్ బుక్లు తీసుకెళ్తారు నాకు తెలియదు. కానీ పూర్వకాలంలో అయితే టీచర్ గారు అయితే మా నాన్నగారు తీసుకెళ్ళి నేను చూశాను ప్రాక్టికల్ గా. కరెక్షన్ కి బుక్స్ తీసుకుంటే అట్నుంచి ఇంకో క్లాస్ పోతుంది. గాడిదెవరు మోసుకో చాలా ఉంటారు తెలియగల వాళ్ళు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళే. సరేపల్లి రాధాకృష్ణ దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా అంతా తెలుగులే ఉంటారు. టీచర్ తెలుగులో ఉంటే ఆ తెలివి టీచర్ అండ్ ట్యాంక్ అండ్ ట్యాప్ రిలేషన్ అన్నమాట. గురుగారి ట్యాంక్ అయితే పిల్లలు ట్యాప్ అండి. పైన అందులో ట్యాంక్ లో ఏం నీళ్ళు వస్తే ట్యాప్ లో వస్తాయి. కుర్రాడు అన్నట్టు చమత్కారంగా, గురుగారు గాడిద బరువు మోసపోతున్నారా అంటే ఆయన తక్కువ రఘుపతి అంటే, ఒక గాడిద కాదురా 40 గాడిదలు మోసుకుపోతున్నారా అన్నట్టు వెంటనే చమత్కారంగా పిల్లవాడికి. అంతే, షటప్.
భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్ల పరము కూర్పగలరా? ఎక్కడ టైం ఉంది సార్? ఏదో వీళ్ళంటే పాపం ఏదో మంచిగా అడిగారు పాపం, మోరల్ వాల్యూ చెప్పండి, శనివారం రాండి అని చెప్పి ఒక పీరియడ్ సాక్రిఫైస్ చేశారు. గొప్పతనం కదా సార్ కోటేశ్వర గారు? ఒక పీరియడ్ ఇవ్వటం అంటే ఏంటి సామాన్యం సార్ ఈ రోజుల్లో? అవును సార్. అందులో టెక్నో స్కూల్స్ లో, ఆ స్కూల్స్ లో ఎవరికి కావాలి సార్ ఇవి? నేను పోయి చూసిన ఇప్పుడు చక్కగా అన్ని స్క్రీన్లు పెట్టారు, అన్ని కంప్యూటర్లోనే, బోర్డు మీద రాసిన లేదు. ఏ క్లాస్ లో పోయినా అంత కంప్యూటర్ స్క్రీన్ మీద లెక్కలోనే అన్ని సైన్స్ కనపడుతున్నాయి నేను పోయిన క్లాసుల్లో. ముక్తి విద్య తెలిపి మోహంబు తెగటాటు గురువు కలడు సత్య గురువరండు. సో అటువంటి గురువులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. విలువలు చెప్పేవాళ్ళు ఉండబట్టి ఇంకా ఈ మాత్రం ఉంది. ఎంతసేపు జీతం గురించి తాపత్రమే, జీతం గురించే కాదు, జీవితం గురించి కూడా చెప్పే మహనీయులు గురువులు ఉన్నారు. ఏం చేయాలంటే ఇప్పుడు ప్రత్యేకంగా కాకుండా అందులో మిళితం దళితం చేసి చెప్పాలి సార్. వాళ్ళ క్లాసులోనే ఈ దేశుడు ఎంబైబ్ ది వాల్యూస్. గురువులకి కాస్త మరి ఉండాలి అది ఉంటే, తప్పన ఉంటే ఇంగ్లీష్లో అయినా వాల్యూ చేర్చాలి, సైన్స్లో అయినా వాల్యూ చెప్పచ్చు, తెలుగులో దేంట్లో ఏ సబ్జెక్ట్ అయినా హీ కెన్ ఇంబైబ్ దిస్ వాల్యూస్ ఇన్ దేర్ డైలీ కరికులం. అటువంటి ఆషాఢ మాసంలో వచ్చే గురు పూర్ణిమని మనం గురు పూర్ణిమగా ఆరాధించడము, ఆచరించడము ఆనవాయితీగా వచ్చే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అద్భుతమైన ప్రక్రియ. అంటే ఇది ఏమైనా ప్రత్యేకంగా వస్తుందా అంటే మనకు ప్రతి నెల ఒక పూర్ణిమ వస్తుందండి. పూర్ణిమ, అమావాస్యలు. నిన్ననో మొన్న ఒక మెసేజ్ పెట్టిన, అమ్మవారి ముఖాన్ని అష్టమ చంద్రుడితో పోలుస్తారని చెప్పి ఎంతమంది చూసారో తెలియదు. ఒక 1 వీక్ 4 days బ్యాక్ పెట్టాను అనమాట. ఆ 16 అమ్మవారి కళలు, 16 తిథులు, కళలు, పూర్ణిమ చంద్రుడు అండ్ అష్టమ చంద్రుడు బోత్ ఆర్ ఈక్వల్. పూర్ణమి నాటి పూర్ణమి అంటే కృష్ణపక్ష అష్టమి అండ్ శుక్లపక్ష అష్టమి, 2 అష్టమిల నాడు చంద్రుడు సమంగా ఉంటాడట, సమక్తంగా ఉంటాడట. సో అమ్మవారి ముఖాన్ని అందుకనే అష్టమి నాటి చంద్రుడితో పోలుస్తారట. సో మనకి ప్రతి నెల పౌర్ణమి కొత్తది కాదు. ఈ ఆషాఢ మాసంలో వస్తుందని ఎక్కడ రేపు ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ పౌర్ణమి కూడా ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ 1 పౌర్ణమి. కొన్ని పూర్ణములకి మనకి పుణ్యదినాలుగా మనకి అలా కాకుండా మన సంప్రదాయంలో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ పూర్ణం కావచ్చు, కార్తీక పూర్ణం కావచ్చు, వైశాఖ పూర్ణం కావచ్చు. వైశాఖ పూర్ణం ఏంటండి? మొన్నే చదువుకున్నాం. ఒక్కటి కాదు 3 ఇంపార్టెంట్ ఉన్నాయని చెప్పాను. 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. పుట్టినరోజు అయితే జ్ఞానోదయం అయింది, అదే ఆయనకి నిర్వాణ. బహుశా ఏ మహనీయుడికి ఉండకపోవచ్చు కోటేశ్వరరావు గారు. ఒక తిథి ఒక మహనీయుడి జీవితకాలంలో అన్ని కార్యక్రమాలు ఉందంటే ఎంత సెలెక్ట్ చేసుకున్నాడో ఆయన లైఫ్ చూడండి. పుట్టింది. అవును సార్, అది మనకున్న చరిత్రలో ఏ మహనీయుడు కూడా ఒకటే రోజు ఒక తిథి లేవు సార్. రామచంద్రమూర్తి పుట్టింది ఒక రోజు కావచ్చు, ఆయన అవతారం దాల్చి ఒక రోజు కావచ్చు, కానీ బుద్ధ పరమాత్మ మాత్రం 3 ఒకటేనండి. పాల్గొన పౌర్ణిమ, చైత్ర పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఇలా ప్రతి పౌర్ణమి ఇంపార్టెంటే. అటువంటి ఆషాఢ పౌర్ణమి మనం గురు పూర్ణమిగా, వ్యాస పూర్ణమిగా జరుపుకోవడం చాలా పాఠశాలలు ఇప్పుడు ఉందాక మాకు సరస్వతి శిశు మందిర్ ప్రస్తావన కూడా వచ్చింది ఆ స్కూల్లో. మాకు తెలంగాణలో ఉంటాయి సార్ సరస్వతి శిశు మందిర్లో. నేను 1-2 స్కూల్లో ఈరోజు సత్సంగాలు చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం నాకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఐ వాంట్ స్పిరిచువల్ నాలెడ్జ్. వడలు, బెల్లాలు, బోండాలు చేసుకోవడం ఏమి ఉండదు ఇవాళ. తప్పన్నాలు తినకపోవచ్చు, బట్ దోస్ హూ హ్యావ్ స్పిరిచువల్ థర్స్ట్, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఇప్పుడు పుట్టపర్తిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఈరోజు. ద చిల్డ్రన్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గురు పూర్ణిమ. సో మస్ట్ హ్యావ్ టు బ్రింగ్ దిస్ అవేర్నెస్ ఇన్ ద చిల్డ్రన్. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానము ఆకాంక్షించే వారందరికీ ఈ పూర్ణిమ శ్రేయోదాయిని అన్నారు స్వామి ఒక సందర్భం. సో ఏం చేయాలి అంటే, నా గురువు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోవచ్చు. సో మనం ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా మన తర్పణాలు ఇచ్చేపు మా గురువులకు కూడా మన తర్పణాలు ఇవ్వడం మన ఆనవాయితీ అండి. మన సంప్రదాయంలో మనకు విద్య నేర్పిన గురువు కావచ్చు, జగద్గురు శంకరాచార్యం అయితే జగద్గురు శంకరాచార్యుడు కూడా తర్పణాలు ఇస్తుంటాం ఎలాంగ్ విత్ పితృదేవతలతో పాటు.
అటువంటి మనం ఆధ్యాత్మిక గురువులు మనం కనపడగా మనకు కోటేశ్వరరావు గారు ఎదురుగా ఉన్నా కనుక ఆ గురువుకు మనం నమస్కారం చేయొచ్చు. సాయిబాబా వారు మన ఎదురుగా ఉన్నారు కనుక మనం సాయిబాబా ఎక్కడ ఉన్నాడంటే సాయిబాబా ఎక్కడ లేడండి నమస్కారం చేయకపోవడానికి. సాయిబాబా ఎక్కడైనా ఉన్నాడు. మన ఆయనతో మన గురువులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళని ఆరాధించి సో గ్రాటిట్యూడ్ ఆయన పేరు తలుచుకున్నా పర్లేదు. ఓం నమ శివాయ అనుకున్న ఆదిశంకరాచార్యులు అనుకున్న జగద్గురు అలాగా ఆ గురువులను చదువుకున్నా పర్లేదు. మనం చదువుకోవడం కాదు, కృతజ్ఞతను ప్రకటించే రోజు ఈ రోజు అన్నారు స్వామి ఉత్తగంలా. వీళ్ళు చూసుకుని కాదు, వీళ్ళు చేసుకుని వీ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ ఆన్ దిస్ డే టు డే. నేను వీళ్ళు చేసుకుని తలుచుకుంటానే కాదు, వీళ్ళు చూసుకుని తలుచుకోమన్నారు. టైమ్స్ ఆఫ్ టైం ఓకే, ఐ విల్ కంప్లీట్ ఇన్ 10 minutes అండి. యూ కెన్ కంటిన్యూ లేటర్ అవకాశం. అవును, ఇక్కడ పూర్ణిమ అంటే ఇప్పుడు ఎలాగో అమ్మవారి ముఖం టాపిక్ అదే 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 నడుస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎవరన్నా ఇప్పుడు ఈ 16 కళల మీద స్వామిది ఒక అద్భుతమైన సత్సంగం ఉందండి. ఇప్పుడు చూద్దాం ఆ టాపిక్ ఒకసారి ఆల్రెడీ డెల్ట్ ద సబ్జెక్ట్. ఇక చంద్రుడు 16 కళలతో పరిపూర్ణంగా ఉండే రోజు అంటే షోడశ కళానిధికి షోడశోపచారం అన్న 16 కళ్ళు ఉంటేనే భగవంతుట. రామాయణంలో ఎవరైనా చెప్తారో ఈ 16 కళల గురించి? 1 minute 2 minutes లో చెప్పాలి. రామాయణ స్టోరీలో ఈ 16 కళలకి రిలేటెడ్ ఏంటి టూకీగా చెప్పాలా? ఓకే, చెప్తున్నారు ఎవరన్నా? రాముడి దగ్గర 12 ఉన్నాయండి, ముగ్గురు సోదరుల దగ్గర 3 ఉన్నాయి. 12 + 3 15. 16 కళ ఎవరి దగ్గర ఉందండి? చెప్పాలి. వండర్ఫుల్ మేడం, మీరే చెప్పండి. మీరు చెప్తారనుకున్న ఆన్సర్. సో 16 ఉంటే గానీ పరిపూర్ణుడు కాదు. అంతేగాని ఆయన ఎదురుబడి ఫైటింగ్ చేయడానికి రాలా పరశురాముడు. రామకథ రసవాహిని స్వామి జనరల్ గా ఏమనుకుంటా అంటే యుద్ధం చేయడానికి పరశురాముడు వచ్చాడు. పరశురాముడు యుద్ధం చేయడానికి రాలా. రామచంద్రమూర్తి షోడశ కళానిధి కావాలంటే ఈ మస్ట్ హావ్ 16 attributes. ఆయన లెక్కేసుకున్నాడు. ఆయన దగ్గర ఓన్ గా 12 ఉన్నాయి, ముగ్గురు సోదరులు, ముగ్గురు 15, ఇంకోటి 16 నా దగ్గర ఉంది. ఆ ఒక్కటే ఆయనకి ఇచ్చేయడానికి వచ్చాడు. ఎప్పుడైతే బాణం ఇచ్చాడు, బాణంతో కూడా ఆయన యొక్క కళ కూడా ఈయనలో ప్రవేశించింది. ఈ యొక్క చంద్రునిలో రాత్రి నిన్న రాసుకున్నానండి నేను టాపిక్. ఐ హావ్ నోట్ డౌన్ ఇన్ మై డైరీ. అమ్మవారు ఈ 16 కళలు సూర్యుల్లో దాగి ఉంటాయండి. ఒక్కొక్క కళ ఒక్కొక్క తిథికి వస్తుంది. మళ్ళా అమావాస్య కాగానే అమావాస్య నుంచి ఒక్కొక్క కళ మళ్ళా పోయి సూర్యుల్లో కలుస్తుంది. సో 16 కళలతో పరిపూర్ణమైన ప్రకాశించే రోజు పూర్ణిమ. దర్శనమైన వేదాలు ఏం చెప్తాయంటే చంద్రమా మొన్నే మనం రుద్రంలో చదువుకుంటున్నాం. పక్కన సముద్రం పక్కన సౌండ్స్ మంచి సౌండ్ చేస్తే సముద్రం ఒక రకంగా బిహేవ్ చేస్తుంటా. సముద్రానికి ఆటుపోట్లు ఉండేట. మన బుర్రలో కూడా వచ్చే నీళ్లు ఉంటాయి పుర్రెలో. నిన్న బాగా ఒక బొమ్మ అద్భుతమైన బొమ్మ పెట్టారు ఎవరో. పుర్రె ఒకసారి మనిషి బొమ్మ వేసి ఆ పుర్రెను ఓపెన్ చేసి ఆ బుర్రలోంచి ఈ యొక్క ఫేస్బుక్, ఈ ఇన్స్టాగ్రామ్ అవన్నీ బీడేసి దేవుడి లోపల పెడుతున్నాయి. మంచిగా చాలా బాగుంది కార్డు. చూసారో చూడలేదు మీరు? ఈ బుర్ర నిండా ఫేస్బుక్లు, వాట్సాప్ ఇవే కదా సార్. దైవానికి ఎక్కడ ప్లేస్ ఉంది సార్? చాలా బాగా చేశాడు. ఓపెన్ చేశాడు, ఫేస్బుక్ ఓపెన్ చేశాడు, బయట చేశాడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు, ఆ గ్రామ్ చివరికి దేవుడి అందులో ఇంబైబ్ చేశాడు. సో బుర్రలో మొత్తం వాటర్ ఉంది కనుక వాటర్ ఎఫెక్ట్, వాటర్ మన రుద్రులు చాలా బాగా చెప్పారు సార్. ఆ వాటర్ పక్కన సముద్రం పక్కన సౌండ్స్ బట్టి ఎఫెక్ట్ బట్టి వాటర్ ఎలాగా ఉంటుందో. సో దట్స్ చంద్రుడి ఎఫెక్ట్ పూర్ణమి నాడు, అమావాస్య నాడు ఆటుపోట్లు ఉత్తగా చెప్పలేదు. సైంటిఫిక్ రీజన్. అటువంటి చంద్రమా మానసో జాతం అని మన మనస్సుకి రిలేటెడ్ చంద్రమా. ఇంకో విషయంగా చెప్పాను. ఆ యొక్క చంద్రకాంతిలోనే నీల అనే పదార్థం ఉంటుంది. మనం కిలో రైస్ తింటున్నామంటే ఆ రైస్ లో ఉన్న పాలు అన్నమాట. నిన్న మనం చెప్పుకున్నాడు. నేను చెప్తున్నాను కోసేయమన్నాడు. ఆ ధాన్యం చేతికి రాలేదు, అప్పుడు పాలు ఉన్నాయి లోపల గింజల్లో. ఎవడన్నా కోస్తాడండి? గురువు మీద నమ్మకం కనుక కోసేసాడు. అతను కోయబట్టి అతనికి ఎంత ధాన్యం వచ్చింది. నిన్న మొన్న చదువుకున్నాం మనం. ఆ వడ్ల గింజలో ఉన్న పాలు గట్టిపడాలంటే ఒక పదార్థం కావాలి. ఏం ఇంజక్షన్లు ఎరువులు వేస్తే కాదు. కేవలము ప్రకృతిలోని ఆ యొక్క చంద్రులోని నీల అనే పదార్థాన్ని స్వీకరించి రాత్రిపూట ఆ వెన్నెలు వచ్చినప్పుడల్లా ఆ యొక్క వడ్ల గింజలు స్వీకరించి ఆ పాలు గట్టిపడతాయి. సో చంద్రమా మానసో జాత.
మనస్సుకు కూడా చంద్రుడికి అయితే ఏ విధంగా అయితే మనస్సుకి వృద్ధి క్షయములు శుక్లపక్షం కృష్ణపక్షం, ఈ మనస్సు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. చివరిగా ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్, ఈ పూర్ణిమ నాడు మనకు జరగవలసిన వాట్ ఈస్ ద మెంటల్ మానసిక పరివర్తన అనే మాట నేను ఎవరు స్పష్టంగా చెప్పారు. ఫర్ ద చేంజ్ పర్పస్ వీ కేమ్. కస్తూరి భాస్కర్ బాగా చెప్పాడు. పరివర్తన మనల్ని మనం ఎవరో తెలుసుకోవడానికి మన ఆర్గనైజేషన్కి వచ్చాం. మన తాపత్రయం కూడా అది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు నో అవర్ సెల్ఫ్. మన గమ్యం ఏంటి, మనం ఎవరు తెలుసుకోవడానికి దట్ ఈస్ ఫస్ట్ అట్రిబ్యూటర్. ఎప్పుడైనా ఎందుకు వస్తున్న ఆర్గనైజేషన్ అంటే అది దాని గురించి. సో మనస్సులో అక్కడ చంద్రుల్లో అయితే ఏ విధంగా అయితే 16 కళలు ఉన్నాయో ఇక్కడ మనస్సులో 16 రకాల మాలిన్యాలు ఉన్నాయని చెప్పారు. అదేంటి నేను ఆ మైండ్ చాలా ఇప్పుడు దాకా మా మేడం చెప్పిన సంకల్పకార సిద్ధివతం చేసాము ఆ కుంకుమ ఇచ్చిన ఒక పక్కనేమో మా మనస్సు. అదే మనస్సు అంటేనే కాంబినేషన్ గుడ్ అండ్ బ్యాడ్. మంచివారు స్వామి అవతారంలో మనకి సంహరణ లేదు. సంహరించుకోవాలంటే అందరినీ సంహరించాల్సిందే, ఎవడు కూడా మిగలడేమో ఆయన దృష్టిలో. అందుకని ఎవడు కూడా సంహరించదలుచుకోలేదు సాయి అవతారాలు. ఇవన్నీ కూడా జ్ఞానావతారాలు కనుక మనో సంస్కరణ, హృదయ సంస్కరణ, ఆత్మ సంస్కరణ అనకూడదు. ఆత్మకి సంస్కారం అక్కర్లేదు, ఆత్మ ఆల్రెడీ సంస్కరించుకోకూడదు. ఎవరికి తెలియనప్పుడు ఆత్మ సంస్కరణ, ఇప్పుడు మనో సంస్కరణ, హృదయ సంస్కరణ. వాట్ ఆర్ ది ఇంప్యూరిటీస్ ద బ్రెయిన్ అంటే స్వామి చెప్పారు ఒక సందర్భంలో. 8 మదాలు ఉంటాయి. నేను టైం లేదు కనుక డీటెయిల్ పోదు. 8 రకాల మదాలు తెలుసు. నేను బాగా అందంగా ఉన్నానండి, బాగా చదువు ఉందండి, నిన్నొక బనానా పిక్చర్ పెట్టాను. ఎవరైనా చూసారా సార్? ఒక్కళ్ళను చూసారా? అది ఆ బనానా 4 రకాలుగా కనపడింది. 4 రకాలు. అవును సార్. యా. సో ఈ బలం ఉంది, నాకు మందం ఉంది, నాకు ధనం ఉంది, నాకు యవ్వనం ఉంది, ఇవన్నీ పదాలు చివరికి 4వ అడ్డుపడి అయిపోతుంది ఏదో రోజు. సో 8 రకాలు ఉంటాయి. ఇప్పుడు బాగా డబ్బు ఉండవచ్చు, ధనుకుడు కావచ్చు, అందం ఉండవచ్చు, విద్య ఉండదు, పాండిత్యం ఉండొచ్చు, లేదా పదవి ఉండొచ్చు. ఇవన్నీ 8 రకాల మదాలు అని చెప్పింది శాస్త్రం. దానితో మనకు బాగా కామన్ టైప్ అరిసెట్ వర్గాలు 8+6 14. ఇంకా 2 ఏంటంటే అహంకారము, చిత్తము. 8 మదములు, అరిసెట్ వర్గములు, అహంకారము, చిత్తం అనే 16 మాలిన్యములు. ఈ 16 మాలిన్యములు మనసులో ఉంటాయట. నేను ఫలానా వాళ్ళ దగ్గర నేనేమో చెప్తాను కంటే మనసులో ఉంటాయట, మీరంతా లేని వాళ్ళే. అటువంటి 16 మాలిన్యములు బుద్ధిపూర్వకంగా తొలగించుకునే ప్రయత్నం చేసే రోజు ఇది. ఈ బొమ్మంటే పోవు, పుష్ ఇట్ అవుట్, గెట్ అవుట్ అంటే తప్పితే పోవు, మన వదలవు. అద్భుతం పదం వాడారు, అండర్లైన్ చేశాను. బుద్ధిపూర్వకంగా నువ్వు పోమామంటే పోవు, బుద్ధిపూర్వకంగా తొలగించుకునే ప్రయత్నం చేసే రోజు గురు పూర్ణిమ. బుద్ధి అనే మాట ఎందుకంటే మన శరీరంలో చాలా ఉండవచ్చు. మనందరికంటే దగ్గర, మీ అమ్మ కంటే నాన్న కంటే కూడా దగ్గర నేనన్నారు స్వామి. అంటే హృదయ నివాసి అండి. అమ్మ రావాలంటే ఆ రూమ్ లో ఉంది, భార్య రావాలంటే అవతల రూమ్ లో ఉంది, కొడుకు రావాలంటే ఆఫీస్ లో ఉన్నాడు. నాకు హూ ఇస్ ద నియరెస్ట్ అంటే నా ఆత్మస్వరూపుడు భగవంతుడు నాకు. అటువంటి బుద్ధి అనేది ఆత్మకు మనం చూడండి, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, చిత్తం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పెడితే అన్నిటికీ ఆత్మకు దగ్గరగా ఉండేది బుద్ధి ఆత్మకు సమీపంగా ఉండటం వలన స్పాట్లెస్ క్యారెక్టర్. తెల్ల కాగితమే ఇచ్చినప్పుడు దాన్ని మనం నల్ల కాగితం చేసుకుంటున్నాం. మచ్చలేని బతుకు మహిళను చెలురా అన్నారు స్వామి ఒక పద్యం, అద్భుతమైన పద్ధతి. మచ్చలు లేని మనస్సునందు అది మిర్రర్కి నా మొహం కనపట్లేదు. ఈ మధ్య ఒక కథ చెప్పానండి, అదంతా దట్టు కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 minute we can కంప్లీట్ అండి. ఇంతసేపు మాట్లాడతాను అనుకోలేదు సార్, కొడేస్తా కానీ అలా కొంచెం డల్గా అనిపిస్తుంది యాక్చువల్గా. అది మాట్లాడలేనేమో అనుకుంటున్నాను. లేదు అంటే నాకు తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక పక్కన ఆవిడ తన భర్త, ఏంటి ఆ పక్కన ఆవిడ ఎప్పుడు బట్టలు సరిగా ఉతకదు, అంతా మట్టిగా ఆరేస్తుంది అంటే కొత్త కప్పులు అనమాట. ఏమో అంటే ఏమన్నా అంటే మళ్ళీ దొబ్బుపోద్దాం అది భయం. కలికాలం భార్య భర్తలు అనమాట. చూస్తున్నాడు ఎంతసేపు కిటికీలో చూసినప్పుడు నాకు పొద్దున ఇదే పని, బట్టలు చూడటం, పక్కన అపార్ట్మెంట్ లో ఆరేయటం చూడటం, రోజు ఇదే చెప్పాడు. ఒక రోజు
4 రోజులు చూసిన తర్వాత 5వ రోజు వీళ్ళ గ్లాస్ మిర్రర్ యొక్క ఉన్న డస్ట్ క్లీన్ చేసేట. ఏ గ్లాస్ లో చూసి అవతల బట్టలు మురికిగా ఉంటున్నాయో అని చెప్తోందో వీళ్ళ అపార్ట్మెంట్ విండో గ్లాస్ యొక్క అర్థం క్లీన్ చేసేట. ఈవిడ 4 రోజులు అంది కదా, ఈ మాట ఆవిడకి పక్కన ఆవిడ ఇద్దామనుకుంటుంది. ఈవిడ పాపం మహాతల్లి కొత్త పిల్ల. చూసారండి, నేను 4 రోజులు బట్టి అనేప్పటికీ 5వ రోజు శుభ్రంగా ఉతికింది అన్నాడు పక్కన ఆవిడ శుభ్రంగా ఉతకటం కాదు, మన గ్లాస్ కి అద్దానికి మురికి ఉండబట్టి వాళ్ళ గుడ్డలు నీకు మురికినట్టు కనిపించినాయని భర్త సమాధానం చెప్పాడు. అటువంటి బుద్ధి అనేది ధియోయోన ప్రచోదయాలు గాయత్రి మంత్రం అండి. మనం ఆ కొత్త బుద్ధిని వికసింపజేయమని చేసే ప్రార్థన. ఎందుకంటే బుద్ధి ఈజ్ నియరెస్ట్ టు ఆత్మ. అటు బుద్ధి ప్రకాశానికి ఆత్మ జ్ఞానానికి మనం సాధన చేసి శోధించే రోజు ఇటువంటి గురు పూర్ణిమ అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.